ఈ వీడియో అనేది పరిహారాలకు సంబంధించి ఫలానా పరిహారం చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే వీడియో అసలే కాదు. ఈ వీడియో అనేది అసలు పరిహారాలు ఎలా వర్క్ అవుతాయి, అసలు లైఫ్ స్టైల్ రెమెడీస్ అంటే ఏంటిది, అసలు ఒక జాతక చక్రం చూసి మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించిన వీడియో, దానికి సంబంధించిన ఒక బేస్ వీడియో, ఒక ఇంట్రడక్షన్ లాంటి వీడియో. దీని మీద నేను చాలా కేస్ స్టడీస్ చేస్తాను, అవి తర్వాత చేస్తాను. అసలు జాతక చక్రాన్ని పరిశీలించి ఏ ఎలిమెంట్ ఆఫ్ నేచర్లో ఉన్న ఈ పంచభూతాలను ఎలా అఫ్లిక్ట్ అయ్యనేది దానిలో మాట్లాడదాము. అయితే నా ఆలోచన ఏంటిదనంటే, ఒక విషయం ఏదైతే చేస్తున్నామో అది అసలు ఎలా పనిచేస్తుందని అర్థం చేసుకొని మనం పూర్తిగా అర్థం చేసుకొని చేస్తే అది కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది. అట్లా కాకుండా మనం గుడ్డిగా ఇదిగో ఇది చేస్తే ఇది అయిపోద్ది, ఇది చేస్తే ఇది అయిపోతుంది అని ఎట్లా వెళ్తే అదొక మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది. అందుకే అసలు మనం కోర్ కాన్సెప్ట్ ఆఫ్ పరిహారాలు ఏంటిదో మనం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనం దాన్ని ఎఫిషియెంట్గా ఎట్లా వాడుకోవచ్చు, అసలు ఎంతవరకు అది ఎట్లా వర్క్ అవుతుంది అని మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఇదే అనమాట. నేనైతే ఇప్పటివరకు ఏ పరిహారాలు చేయలేదు, అట్లనే ఎవరికి కూడా పరిహారాలు సజెస్ట్ చేయలేదు. కానీ అసలు మనం అర్థం చేసుకొని, మన చార్ట్ని మనం అర్థం చేసుకొని ఎట్లా లైఫ్ స్టైల్లో పాజిటివిటీని పెంచుకోవచ్చు, ఆ లైఫ్ స్టైల్ రెమెడీస్ ఏంటి అట్లాంటివన్నీ చెప్పాను. వాటిని ఎట్లా చెప్తాననేది లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనము ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ రాశాను. సరే, దానికన్నా ముందు మనకి బేసికల్లీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఆస్ట్రాలజర్ అనే కాదు, ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో దాన్ని మనం సాల్వ్ చేయడానికి వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఐసే సరిగ్గా కనబడట్లేదంటే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అట్టనే ఇప్పుడు ఒక విషయం మీద మనకు మ్యాథమెటిక్స్ రాలేదంటే లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్తాం. అట్లా కొన్ని విషయాలు మనకు అవగాహన ఉన్నంత వరకు, మన కంట్రోల్లో ఉన్నంత వరకు ఏ విషయాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో దాని ప్రకారంగా సాల్వ్ చేస్తాం. అది బియాండ్ దాటిపోయింది అంటే మనకి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కానప్పుడు అప్పుడు మనం దేవుడు కానీ ఏదో ఒక స్పిరిచువల్ ఎనర్జీ కావచ్చు, వీటి మీద మనం సాల్వ్ చేయడానికి మన ప్రేయర్స్ కావచ్చు, ఇంకేదైనా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇలాంటి సందర్భం వస్తూ ఉన్నదో, ఇలాంటి సందర్భంలోనే ఈ ఆస్ట్రాలజర్స్ వీళ్ళని కూడా మనం కన్సల్ట్ అయ్యి ఏదైనా ఒక పరిహారం చేసుకుని మనకున్న సమస్యల నుంచి, మనకు అర్థం కాని సమస్యలు అప్పుడే కదా ఇవన్నీ గుర్తొచ్చేది, దీని ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అయితే జ్యోతిష్యపరంగా ఏవైతే పరిహారాలు మనకి చెప్తూ ఉన్నారో ఇవన్నీ కూడా మన హిందూ ధర్మం ప్రకారం, వీటి ప్రకారం చెప్పబడి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వేరే రీజియన్స్లో కావచ్చు, వేరే ప్లేసెస్ కావచ్చు, ప్రాంతాల్లో కావచ్చు, అక్కడుండే సిచ్యువేషన్ని బట్టి, అక్కడుండే ఆచారాన్ని బట్టి వాళ్ళకి సంబంధించినవి ఫాలో అవుతూ ఉండొచ్చు. కానీ నాకు తెలిసింది ఏదైతే ఉన్నదో, మనందరం ఫాలో అవుతున్నది ఏదైతే ఉన్నదో అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరు ఏది చేసినప్పటికీ, ఏ రీజియన్ అవ్వచ్చు, రిలీజియన్ అవ్వచ్చు, ఏది ఫాలో అయినా ఎండ్ ఆఫ్ ది డే మనుషులకి మంచి జరగడానికి, పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి, ప్రజలు ప్రశాంతంగా సుఖశాంతులతో జీవించడానికి వీటి కోసమే చేస్తూ ఉంటారు. అసలు మనకి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, మనం దాన్ని అర్థం చేసుకొని ఓకే సమస్య వచ్చింది అని అంటే మనకు ఒక అన్నోన్ సమస్య వచ్చింది. అన్నోన్ సమస్య అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని ప్రేమించడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించడం అంటే అది ఎలాంటి రిలేషన్షిప్ అవ్వచ్చు, వేరే వాళ్ళ, అది అమ్మాయి అబ్బాయినే కాదు, వేరే ఏ సందర్భం అయినా కావచ్చు. ఇప్పుడు పలానా వ్యక్తి నాకు ఓ 10 రూపాయలు అప్పు ఇవ్వాలనుకో, వాడికి నేనంటే ఇష్టం ఉండాలి కదా, నా మీద నమ్మకం ఉండాలి కదా. సో అది నీ చేతుల్లో లేదు. అలానే నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, వాడికి తిరిగి ఇవ్వాలంటే కూడా నువ్వు షూరిటీ ఉండొచ్చు, ఒక్కోసారి షూరిటీ లేకపోవచ్చు. ఒకవేళ ఏమీ లేని సందర్భంలో నువ్వు నమ్మించావు, మళ్ళీ వాడు తిరిగి ఇవ్వాలంటే కూడా నీకు అదృష్టం ఉండాలి. ఎందుకంటే నీ చేతుల్లో లేని విషయం అది, నువ్వేం చేసేదానికి లేదు. ఇలాంటి సందర్భంలో మనం ఏంటిది, ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి, ఆ సిచ్యువేషన్ దాటడానికి మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పరిహారాలు ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మనము అంటే మనం దేవుడికి దండం పెడుతున్నాము, లేదంటే దేవుడిని ప్రార్థిస్తున్నాము, ఇది చేయాలని. దేవుడు అంటే ఈ ఒక్క దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు కాదు, దేవుడు అనుకోండి అంతే. సో దండం పెడుతున్నామంటే మనకి ఎట్లా అది ఫలితం ఎలా వస్తుంది, అసలు దేవుడు ఎలా వర్క్ అవుతున్నాడు, దేవుడు యొక్క ఆల్గారిథం ఏంటిది, ఇట్లాంటివన్నీ కూడా నాకు కొన్ని థాట్స్ వచ్చినాయి. సో వాటిని కూడా మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే ఇదంతా నా సొంత
థాట్స్ కాదు, రకరకాల దగ్గర విన్నది కావచ్చు, చదివింది కావచ్చు, ఎక్స్పీరియన్స్ చేసింది కావచ్చు, నాకేదైతే అర్థం ఉన్నదో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, చూద్దాం. మనం దేవుడి కన్నా ముందుగా ఈ కర్మ సిద్ధాంతం గురించి మనం అర్థం చేసుకుందాం. అప్పుడు మనకు అసలు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 రూపాయలు పెట్టి వేరే వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చామనుకుందాం. సో వాడు అరే భలే ఐస్ క్రీమ్ కొనిచ్చాడు, చాలా బాగుందని చెప్పి వాడు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఓకే, అదే ఒక చిన్నపిల్లాడు స్కూల్ నుంచి వెళ్తున్నాడు, ఐస్ క్రీమ్ తింటూ వెళ్తున్నాడు, అదే ఐస్ క్రీమ్ నువ్వు లాక్కున్నావు అనుకో, వాడు ఫీల్ అవుతాడా, ఫీల్ అవ్వడా? ఎవడో రోడ్డు మీద వెళ్తున్నాడిని కొట్టావు గబాలన, వాడు తిరిగి కొడతాడా, కొట్టడా? వాడు తిరిగి ఖచ్చితంగా మనల్ని కొడతాడు. సో ఇదే కర్మ సిద్ధాంతం, అంతకుమించి ఏం లేదు. మనం ఏదైనా ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఎ రియాక్షన్ ఉన్నట్టు ఖచ్చితంగా మనం ఏదైనా చేసిన దానికి ఖచ్చితంగా రియాక్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో అసలు మనం ఏం చేసామో తెలియదు, పరిహారం చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనుకుందాం. అసలు పరిహారం అంటే ఏంటిదో మనకు ఫస్ట్ ప్రైమరీ అర్థం తెలియాలి. పరిహారం అంటే ఏంటిదని అంటే, నువ్వు ఏదైనా ఒక మిస్టేక్ చేసావు అనుకో, దానికి కాంపన్సేషన్ చేయడం. నువ్వు హోటల్కి వెళ్ళావు, మంచి బిర్యానీ తిన్నావు, సూపర్గా ఉంది, ఎంజాయ్ చేసావు, అయిపోయింది, గబాలను జారి గ్లాస్ పడిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు హోటల్వాడు? బిర్యానీకో 400 బిల్లు వేసి గ్లాసు కూడా 100 రూపాయలు బిల్లు వేస్తాడు, అంతే కదా. అంటే మనం మిస్టేక్ చేసాం, చేసిన దానికి 100 రూపాయలు కట్టమని మనకి కాంపన్సేషన్ అడిగాడు అనమాట. అయితే ఇక్కడ తెలిసింది మనం ఏం చేసామనేది. ఇక్కడ మనకి ఏంటిది, మనం చేసింది ఏదో తెలియదు, కానీ మనకి సిచ్యువేషన్ అట్లా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం కదా, అప్పుడే ఈ కర్మ సిద్ధాంతం అనేది స్టార్ట్ అవుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటిదని అంటే, మళ్ళీ పూర్వకర్మ పూర్వజన్మ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో అదే పూర్వజన్మ. మనం హైందవ ధర్మం ప్రకారం మనం పూర్వజన్మ, గత జన్మ స్మృతి, లేదంటే పూర్వజన్మ ఉంది, ఇట్లాంటివన్నీ మనం నమ్ముతున్నాం. ఓకే, నమ్ముదాం, అట్లనే కొంతసేపు నమ్ముదాం, సో దట్ మనకి కాన్సెప్ట్ కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనిషి మళ్ళీ పుడతాడు, మనిషిగానో జంతువుగానో ఎట్లనో పుట్టాడు, ఏదో ఒక యాక్టివిటీ చేశాడు. సో మంచి చేశాడు, చెడు చేశాడు. సో మంచి చేసిన విషయాలు, చెడు చేసిన విషయాలు మొత్తం బేరీ చేసుకొని దాన్ని బట్టి ఈ జన్మలో మళ్ళీ పుట్టి ఏ విషయాన్ని అనుభవించడానికి ఖచ్చితంగా ఎంతో కొంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను ఇప్పుడే. అయితే ఈ క్యారీ ఫార్వర్డ్ అయిన విషయం అంటే దాన్నే దృఢకర్మ అంటారు అనమాట. దృఢకర్మ అంటే ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా దృఢకర్మ, సంచిత కర్మ, ఏంటిది ఇంకోటి అదృఢ కర్మ అని ఇట్లా 3 రకాలుగా ఉంటాయి. దృఢకర్మ అంటే ఖచ్చితంగా ఫిక్స్డ్, ఇక నువ్వు ఈ జీవితంలో నువ్వు ఆ విషయాన్ని నువ్వు మార్చలేవు. అదృఢ కర్మ అంటే నువ్వు ప్రయత్నం చేసి వాటిని మార్చుకోవచ్చు. వివాహం మనం చూజ్ చేసుకుని అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాం. నువ్వు ఎంత చూజ్ చేసుకుని పెళ్లి చేసుకున్నా, నీకు నీ జాతక చక్రంలోనో నీ లైఫ్లోనో నీ ఫేట్ ఏ విధంగా అయితే డిసైడ్ అయ్యి ఉన్నదో అదే విధమైన రిలేషన్షిప్ లవ్ ఎదుటి వాళ్ళ నుంచి పొందగలుగుతావు అంతే. ప్రపంచంలో ఎంత మంచోడిని తీసుకొచ్చినా నీకు బాగాలేదనుకో, నీకు అట్లనే ఉంటుంది రిలేషన్షిప్. ప్రపంచం అంతా వాడు కరెక్ట్ కాదని చెప్పాడు, అయినా కూడా నీకు పాజిటివ్ ఉందనుకో, వాడితో నీకేమీ సమస్య ఉండదు. సో మనకి ఏదైతే డిఫైన్ ఉన్నదో అదే మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అది దృఢకర్మ. తర్వాత పిల్లలు పలానా రూపంలో ఉండాలి, పలానా ఈ విధంగా ఉండాలి, పలానా జాబ్ చేసేవాడే నాకు పుట్టాలి అని నువ్వు డిఫైన్ చేయగలుగుతావా? చేయలేవు. అట్టనే పలానా పేరెంట్స్ పలానా కంట్రీలో ఉన్నప్పుడు నేను పుట్టాలంటే నువ్వు డిఫైన్ చేయగలుగుతావా? అది కూడా డిఫైన్ చేయాలి. సో మన చేతుల్లో లేని ఏ విషయాలు అయితే ఉంటాయో, ఏ విషయాన్నైనా మనం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుందో దానికి ఆప్షన్ ఉండదో అట్లాంటిది దృఢకర్మ అనమాట. ఓకే, అవి నెంబర్ ఆఫ్ లైఫ్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి మనం ఈ జీవితంలో ఈ సిచ్యువేషన్లో ఫేస్ చేసేటట్టు క్రియేట్ అవుతుంటుంది. సంఘటన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు తేడాగా ఉండొచ్చు, అర్థమైందా? నువ్వు ఖచ్చితంగా ఈ టైంకి తాగాలి అన్నప్పుడు అది నువ్వు జ్యూస్ తాగొచ్చు, వాటర్ తాగొచ్చు, ఇంకోటి ఏదైనా మనము ఆల్టర్నేటివ్ ఉండొచ్చు అనమాట. ఇది ఒకటి. అదృఢ కర్మ అంటే ఏంటిదనంటే కొంచెం ఫ్లెక్సిబుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నెలలు ఓ ట్రైనింగ్ కోర్స్ తీసుకొని ఒక ప్రోగ్రామింగ్ ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నావు, నువ్వు ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తావు. సో అది అలానే ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నావు, సో అది కూడా నీకు టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, నువ్వు ట్రావెల్ చేయాలనుకున్నావు, ఒక ఊరు వెళ్ళాలనుకున్నావు, ఇది కూడా నువ్వు చేయొచ్చు. సో కొంచెం కష్టపడి పలానా వస్తువు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా కొంత ఎఫర్ట్తో అయిపోతుంది అన్నమాట. తర్వాత ఫ్రీ విల్ అనేది ఉంటుంది, దాదాపు అది ఒక 34% ఉంటుంది. అది నా దృష్టిలో ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్లో ఏదైనా సినిమా చూడాలనుకుంటే నేను చూడొచ్చు, లేదు హ్యాపీగా దుప్పటి ముసుగేసుకుని పడుకోవాలంటే పడుకోవచ్చు. ఇదంతా నా చేతిలోనే ఉంటుంది కదా. ఇలా దాదాపు అంటే ఫ్రీ విల్ ఒక 34%, 33%
ఏంటిది ఫ్లెక్సిబుల్గా ఉండే సిచ్యువేషన్ ఉంది. దాదాపు 67% ఈ లైఫ్లో మన కంట్రోల్లో ఉన్నది. ఓకే, 33% మాత్రమే పాస్ట్ లైఫ్ నుంచి మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. కాబట్టి చాలా విషయం అంటే మనల్ని ఏది కూడా ఆపట్లేదు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలనేది అంతా మన చేతుల్లోనే ఉంది. కొన్ని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి, దాన్ని ఎవడో ఏమీ చేయలేడు. కాబట్టి ఈ కంట్రోల్లో ఉన్న విషయాన్ని మనము మిస్టేక్ చేయకుండా ఉండడానికి మనం చెయ్యాలి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ లైఫ్లోనో ఆ తర్వాత లైఫ్లోనో మళ్ళీ ఇది ఒక దృఢకర్మగా మారి అది మళ్ళీ ఖచ్చితంగా అనుభవించాలి కదా. సో మనిషి మామూలుగా పుడతాడు, పుట్టిన తర్వాత అంటే జీవితము, తర్వాత నెక్స్ట్ అనుభవించడం, పెరగడము, తర్వాత అనుభవించడము, దాని తర్వాత ఎక్స్ట్రీమ్ అనుభవించిన తర్వాత వాటిని త్యజించడం. ఇట్లనే వీటిని ఏం చెప్తారు, మనిషి పుడతాడు, తర్వాత ఈ యొక్క మోక్ష మార్గం ఎట్లయితే ఉంటుంది అంటే ఇక్కడ ధర్మార్థ కామోక్షాలు 4 ఉన్నాయి కదా. ధర్మం అంటే ఏంటిది, అందరూ పాజిటివ్గా ఉండడము, రైట్ వాల్యూస్ని ఎథిక్స్ని ఫాలో అవ్వడం. ఓకే, అర్థ అంటే లైక్ మనీ, మనిషి జీవితానికి అవసరమైనది డబ్బులు, అంటే మన శక్తిని మనం డబ్బు రూపంలో కొలుస్తున్నాం. సో అది అర్ధస్థానం. తర్వాత కామము అంటే డిజైర్ఫుల్, నువ్వు ఒక స్వీట్ తినచ్చు, లేదంటే ఇది కావాలని కోరుకోవచ్చు, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవచ్చు. ఎనీ డిజైర్ ఈజ్ కామం. ఓకే, అండ్ మోక్షం ఈజ్ లైక్ ఇక ఫైనల్ డెస్టినేషన్ ఇక. సో అది ఉందా లేదా అనేది పక్క పెడదాం. వీటిని 2 పార్ట్స్గా చేయండి. 2 పార్ట్స్గా చేస్తే ధర్మ విల్ బి కనెక్టెడ్ టు మోక్ష, అర్థ విల్ బి కనెక్టెడ్ టు కామ. సో ఇట్లా 2 పార్ట్స్గా చేశారనుకో, మెటీరియలిజం, స్పిరిచువలిజం 2 కేటగిరీలు చేసినాం. సో మెటీరియలిస్టిక్ అంటే ఏంటిది, అన్ని విషయాలు కావాలనుకోవడం, అన్ని విషయాలు కావాల్సిన కోసం ప్రయత్నం చేయడం, అన్ని విషయాల్ని పొందగలడం, ఇది మెటీరియలిజం. ఓకే, స్పిరిచువాలిటీ అంటే ఏంటిది, నా దృష్టిలో హ్యావింగ్ నథింగ్, ఎక్స్పెక్టింగ్ నథింగ్. నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు ఏమీ కావాలని కూడా కోరుకోవట్లేదు, నువ్వు దేనికి అటాచ్డ్గా లేదు, అట్టనే నీ దగ్గర కూడా ఏమీ లేదు. సో అలాంటప్పుడు అది మోక్షానికి లీడ్ చేసేదానికి అవకాశం ఉందనేది నాకు అర్థమైన విషయం. కాబట్టి మనము ఏది కూడా టచ్ మీ ఆర్ నాట్ లాగానే అంటుకోకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే సరే, ఇప్పుడున్న ఆ దృఢ కర్మ ఏదైతే ఉన్నదో అది నెంబర్ ఆఫ్ లైఫ్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిందని అనుకున్నాం. అసలు ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తున్నారు, అసలు ఈ విషయం ఎవరికి తెలుసు అనేది మనకి క్వశ్చన్ వస్తుంది. తర్వాత నిజంగా నేను అట్ట చేశానా అనేది మనకు తెలీదు, అలానే మనం ప్రూవ్ కూడా చేయలేం కదా. ఇప్పుడు నేను పాస్ట్ లైఫ్లో నేను ఇలా చేశాను, నా అడ్రస్ చెప్పు, నేను వెళ్తాను అంటే నేనేం ఎట్టా ప్రూవ్ చేసేది. సో అదంతా కష్టం. సో ఇక్కడ ఏ విషయాన్నైనా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక బేస్ డేటా పాయింట్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టూర్ వెళ్ళాలనుకున్నాను. సో వాడు ఏమంటాడు, కమ్ టు ఢిల్లీ బేస్ లొకేషన్ అంటాడు. అక్కడి నుంచి నేను ప్రపంచ దేశాలన్నీ దిప్పేసి మళ్ళీ ఢిల్లీలో దింపేస్తానని చెప్తాడు. అట్టనే ఈ హారోస్కోప్ అనేది ఒక బేస్ డేటా పాయింట్ అన్నమాట. లైఫ్లో ఏ సంఘటన నీకు జరిగినా ఆ సంఘటనని డేటా పాయింట్గా తీసుకొని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ చాలామంది కూడా వివాహం టైం కానీ, సంతానం పుట్టిన సమయంతో కానీ, లేదంటే ఇంకోటి ఏదన్నా సిగ్నిఫికెంట్ కంపెనీ స్టార్ట్ చేసిన టైమింగ్ కానీ, లేదంటే ఒక పదవిలో విన్ అయితే ఓ యోగం పడితే ఆ టైం తీసుకొని కానీ, ఇలా రకరకాలుగా దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ చేస్తారు. చేయొచ్చండి, చేయొచ్చు, కరెక్టే అది, ఓకే, తప్పేమీ లేదు. అయితే బర్త్ డేటా వీటన్నిటికన్నా ఎఫిషియెంట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉంటేనే నీకు ఈ ఈవెంట్స్ అన్నీ జరిగినాయి కదా. సో ప్రైమరీ నువ్వు కదా. సో కాబట్టి ఆ బర్త్ టైం ఏదైతే ఉంటుందో ఆ ప్రైమరీ డేటా పాయింట్ ఈ హారోస్కోప్ ఏదైతే ఉన్నదో, గ్రహాలు అలా మనం పుట్టినప్పుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మనం పుట్టినప్పుడు ఒక చిన్న ఫోటో తీసుకున్నాము, ఆ గ్రహస్థితి సో జన్మజాతకంలో ఉన్న గ్రహాలను ఆ ఫిక్స్డ్ పొజిషన్స్ నుంచే ఊహించుకొని దాని నుంచి రకరకాల క్యాలిక్యులేషన్ చేసి ఫర్దర్గా ఎలా ఉన్నదనేది ప్రిడిక్ట్ చేస్తున్నారు కదా, అంతే కదా. అయితే ఈ డేటా పాయింట్ ఏంటిది, ఒక విషయం పలానా సంఘటన ఇలా జరిగింది అనే దానికి ఇప్పుడు డేటా పాయింట్ ఎట్లన్నా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం ముందుకెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేట్ దగ్గర అమెజాన్ డెలివరీ వాడు వచ్చాడు. సో 10 o'clockకి బెల్ కట్టాడు, నువ్వు లేవు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. సో నువ్వు మధ్యాహ్నం ఒక 3 o'clock ఆఫీస్ నుంచి వచ్చావు, నువ్వు సీసీ ఫుటేజ్ చూసావు. సో చూస్తే నీకు ఏమర్థమైంది, ఎవడో ఇక్కడ బాక్స్ పెట్టిండని కనిపిస్తుంది. సో ఏంటిదని సీసీ క్యామ్లో నువ్వు వెళ్ళి చెక్ చేస్తే నీకు 10 o'clock టైం స్టాంప్లో వాడు అమెజాన్ బాక్స్ పెట్టేసి వెళ్ళిపోయినట్టు నీకు అక్కడ కనిపిస్తుంది. అట్టనే ఈ ఒక డేటా పాయింట్ని నువ్వు ఎట్టయితే బేస్ చేసుకుని వెనక్కి వెళ్ళి చూడగలిగావో, ఈ హారోస్కోప్ ఏదైతే ఉన్నదో అది ఒక సిగ్నిఫికెంట్ డేటా పాయింట్ అనమాట. ఆ డేటా పాయింట్ నుంచి ఏ విషయాన్నైనా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేదానికి మన మహర్షులు రాసిన ఏవైతే ఈ గ్రంథాలు ఉన్నాయో, జ్యోతిష గ్రంథాలు అన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తున్నాయి. డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ప్యాటర్న్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మనము ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు, నేర్చుకోవచ్చు. సరే,
ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే అసలు ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో దేవుడు ఏం చేస్తున్నాడు, అసలు మనం ఇది చేసాము అది చేసాము అనే విషయం ఎట్లా తెలుస్తూ ఉన్నది, దానికి మనం ప్రాయశ్చిత్తం అంటే మనకు తెలిసినప్పుడు హోటల్లో గ్లాస్ పడేస్తే మనకు తెలిసింది కాబట్టి మనం 100 రూపాయలు బిల్లు కట్టాం. ఇక్కడ మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి, అట్లాంటి సందర్భం గురించి అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎట్లా తెలుస్తూ ఉంది, ఈ గత జన్మల స్టోరీ ఏంటిది, సో ఆయనే సుప్రీం గాడ్ అయినప్పుడు ఆయన దగ్గర ఎట్లా డేటాబేస్ మెయింటైన్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దృష్టిలో దేవుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఆయన ఒక గొప్ప మ్యాథమెటిషియన్, ఆయన లెక్క ఆయనకు ఉంటుంది. సో ఆయన దగ్గర ఉన్న అద్భుతమైన శక్తి ఏంటిదనంటే మన అందరి విషయాల్ని చూడడానికి, ఆయన ఫోకస్డ్గా చూడడానికి, అర్థం చేసుకోవడానికి ఆయనకు ఒక అద్భుతమైన నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్లేస్ తీసుకొని ఈ టైంలో పర్టికులర్ ఒక 100 మంది ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఈ ఏరియాలో మాట్లాడుతున్నారంటే మనం ఆ నెట్వర్క్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు తెలుసుకోగలుగుతారు కదా, ఆ నెట్వర్క్లో ఎవరితో కాల్స్ మాట్లాడుతున్నారో ట్రాక్ చేయగలుగుతున్నారు కదా. సేమ్ అలానే సిమిలర్లీ దేవుడు కూడా చిన్న నెట్వర్క్ ఉన్నది, అవే పంచభూతాలు. అవి ఏంటివి పంచభూతాలు అంటే అందరికీ తెలుసు కదా, ఫైర్ అగ్ని, తర్వాత నెక్స్ట్ ఎర్త్ భూమి, తర్వాత నెక్స్ట్ ఎయిర్ అంటే గాలి, తర్వాత వాటర్, తర్వాత అలానే స్కై. ఈ 5 పంచభూతాలు లేకుండా మనం అసలు జీవించగలుగుతాం? ప్రతి నిమిషంలో, ప్రతి క్షణంలో, ప్రతి విషయంలో ఈ పంచభూతాలు కావాలి. సో ప్రతి చిన్న ఎలిమెంట్లో కూడా పంచభూతాలు ఉంటాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఫైర్ లేకుండా అంటే అగ్ని లేకుండా మనం అన్నం వండుకొని తినలేము మన భాషలో. తర్వాత భూమి లేకుండా ఎక్కడ నిలబడతావు, ఆకాశం లేకుండా ఎక్కడ ఉంటావు, కాబట్టి ఆకాశం లేని ప్రదేశం లేదు, భూమి లేకుండా నువ్వు నిలబడలేవు. ఓకే, తర్వాత గాలి లేకుండా మనం ఒక్క సెకండ్ కూడా బతకలేము, తర్వాత వాటర్ లేకుండా మనం దాహం ఎలా తీర్చుకుంటాం. సో ఈ పంచభూతాలన్నీ కూడా ఎప్పుడు కూడా మనతో పాటే మనలోనే ఉంటూ మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని పాజిటివ్, గుడ్ అండ్ బ్యాడ్ యాక్టివిటీని ట్రాక్ చేస్తున్నాయి. మనం ఇప్పుడు పుట్టాం, సో మనం కొన్ని విషయాలు ఇప్పుడు దృఢకర్మ అనుభవించడానికి వచ్చినాం. సో 33% అనుభవించిపోతే అయిపోతుంది కదా, కానీ పాపం ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఏదో ఒకటి మంచో చెడో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవడి జీవితం వాడి ఇష్టం, ఎవడి లైఫ్ వాడి ఇష్టం, ఎవడికి నచ్చింది అది చేయొచ్చు కదా. సో ఈ ప్రాసెస్లో ఈ 33% జీరో అయిందా, లేదంటే ఈ 33కి నేను మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో ఈ మంచి చెడు అనే యాక్టివిటీస్ కొన్ని యాడ్ అయినాయో మనకు తెలియదు. నెంబర్ ఆఫ్ లైఫ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ నెక్స్ట్ మళ్ళీ పుట్టేటప్పుడు ఈ గ్రహస్థితి, నవగ్రహాలు అనేది ఒక మనం మంత్రస్వరూపంగా చూస్తాము. ప్లానెట్స్ అంటే నిజంగా గ్రహాలుగా మనము కన్సిడర్ చేయము సాంప్రదాయ జ్యోతిషంలో. సో అవి ఒక ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ ఫిజికల్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ డిఫరెంట్, అట్టనే మంత్రస్వరూపం అంటే మనకి కార్మిక్గా క్యారీ ఫార్వర్డ్ అయ్యే విషయాల్ని క్యాలిక్యులేట్ చేయడానికి దాన్ని ఒక మంత్రస్వరూపంగా మనం ఒక ఎనర్జీ లాగా చూడాల్సింది ఉంటుంది. సో అవి ఈ పంచభూతాల ద్వారా డేటాబేస్ లోపలికి వెళ్ళింది కదా, ఇన్పుట్ లాగా బయటికి ఎలా వస్తుందనంటే మనం పుట్టినప్పుడు హారోస్కోప్ రూపంలో అవుట్పుట్ మనకు కనిపించే విధంగా, మనకు రెఫరెన్స్ లాగా ఉండే విధంగా ఇది కనిపిస్తూ ఉన్నది. ఆ పంచభూతాలు ఈ నవగ్రహాలకి ఆ డేటా అప్డేట్ చేసి, అంటే శుక్రుడు, చంద్రుడు ఇవన్నీ జలం అంటే వాటర్ని ఇండికేట్ చేస్తాయి, రవి కుజులు అగ్నిని ఇండికేట్ చేస్తాయి, తర్వాత భూతత్వ గ్రహం బుధుడు, తర్వాత శని వాయుతత్వ గ్రహం, తర్వాత గురువు ఆకాశతత్వ గ్రహం. అంటే ఎవడు ఏ విధమైన తప్పు చేస్తాడో ఆ విధమైన సిమిలర్ సమస్యనే లైఫ్లో ఫేస్ చేసేదానికి కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాస్ట్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ని స్పాయిల్ చేయడానికి ఏదో ఒక గాసిప్ చెప్పినావు అనుకో, వాళ్ళిద్దరూ డిస్టర్బ్ అయ్యి రిలేషన్షిప్ ప్రాబ్లం అయింది అనుకో, సేమ్ సిమిలర్గా నీకు ఈ లైఫ్లో వచ్చేసేసి సర్టెన్ పాయింట్ ఆఫ్ టైము నీకు నీ వైఫ్ మధ్య ఒక 2 రోజులు మాట్లాడుకోకుండా ఉండవచ్చు, లేదంటే అండర్స్టాండింగ్ ఇష్యూస్ రావచ్చు, ఇట్లా ఏదైనా జరగచ్చు. అది అట్లా జరిగేదానికి సిమిలర్గానే జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడెవడో ఒక పిల్లోడిని కిడ్నాప్ చేశాడు అనుకుందాం. సో వాడికి నెక్స్ట్ లైఫ్లో వాడికి సంతానం కలగడానికో వేటో రకంగా సమస్య రావచ్చు. ఇదే వస్తుందని లేదు. సో సిమిలర్గా ఏదో ఒకటి అక్కడ ఉన్న సమయం సందర్భాన్ని బట్టి వచ్చేదానికి అవకాశం. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త విచిత్రమైన డౌట్ వస్తూ ఉంటుంది యూజర్కి, అసలు గత జన్మ ఉన్నదని చెప్పింది నువ్వే, తర్వాత నీకు పలానా దోషం ఉన్నది, పలానా కిడ్నాప్ చేసినావు అట్లా చెప్పింది కూడా నువ్వే, అసలు నిజానికి ఇవన్నీ మళ్ళీ మహర్షులు చెప్పిండ్రు అని చెప్పేది కూడా నువ్వే.
జనరల్ ఆడియన్స్‌కి ఆ విషయం అంత రీచబుల్‌గా, అండర్‌స్టాండబుల్‌గా, యాక్సెప్టబుల్‌గా ఇయన్నీ గూడా అనిపియదు. అంతా సూపర్‌స్టిషియస్‌గానే అనిపిస్తా ఉంటది. కాబట్టి నేనేం జెప్తానంటే, ఆ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనంటే, ఇవి అక్కడ ఒక నెగెటివ్ ఎనర్జీ ఉన్నది. ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇక్కడ నెగెటివ్ కాంబినేషన్ ఉన్నది. కాబట్టి ఇది ఇలా ఉండొచ్చు అని ఆస్ట్రాలజర్ క్యాలిక్యులేట్ చేసి ఊహిస్తాడు, ఇంటర్ప్రిటేషన్ చేస్తాడు. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ డిఫరెంటు, క్యాలిక్యులేషన్ ఈజ్ డిఫరెంటు. కానీ జ్యోతిషపరంగా అక్కడ ఏముంటుంది, నెగిటివ్ కాంబినేషన్ ఉన్నది మాత్రమే ఉంటుంది. దాని పాజిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేది అది ఊహించుకోవడమే. కాబట్టి పలానా నేచర్ ఆఫ్ ఎలిమెంట్ని నువ్వు అగ్నిని అఫ్లిక్ట్ చేసినావు, లేదనంటే పలానా గ్రహాన్ని అఫ్లిక్ట్ చేసినావు, పలాని యొక్క యాక్టివిటీ ద్వారా ఇది అందుకే ఇది పొజిషన్లో ఉన్నది అనేది మనం ఊహించుకొని మనం ఏదైతే చేస్తున్నామో అట్లా ఉంది కాబట్టి ఇది చేయడం. సో పలానాది ఉంది కాబట్టి భోజనాలు పెడితే సరిపోద్దా, పలానా ఉంది కాబట్టి ఇంకోటి చేస్తే సరిపోద్దా అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. సో కాబట్టి మనము ఏం చేయాలి అంటే రియలైజ్ అయ్యి దాన్ని అర్థం చేసుకొని మనం దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎట్లా రైట్ చేస్తే అర్థం చేయడానికి నేను చెప్తున్నాను. కొంచెం క్లియర్గా విన్నట్టయితే కాన్సెప్ట్ అంతా అయ్యే వరకు మీకు డెఫినెట్లీ ఒక క్లారిటీ వస్తుంది. సో లెట్స్ బ్యాక్ టు ద ట్రాక్. ఏంటంటే ఇప్పుడు ఆ ప్లానెట్స్ అన్నీ కూడా మన నేచర్ ఎలిమెంట్ అంతా కూడా ట్రాక్ చేసి మనల్ని మనం చేసే అన్ని రకాల యాక్టివిటీస్ని అది దృఢకర్మలోకి పంపించాలా వద్దా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దృఢకర్మ. నువ్వు కొంత లగ్జరీని అనుభవించాలి అనేది ఖచ్చితంగా ఉందనుకో, ఆప్షన్ లేకుండా ఉందనుకో, అది కూడా దృఢకర్మే. అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఎట్ట పంపించాలనే దాన్ని అది డిసైడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ హారోస్కోప్ అప్డేట్ అవుతుంది కదా, సో అప్పుడు మళ్ళీ అది రిటర్న్ అయ్యేదానికి అవకాశం ఉంది. సార్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క తప్పు కూడా చేయలేదు, నేను అన్ని మంచి పనులే చేస్తూ ఉన్నా, అయినా కూడా నా హారోస్కోప్ అప్డేట్ కాదు కదా, అదే జన్మజాతకాన్ని మీరు తీసుకుంటున్నారు కదా, నా జీవితంలో ఇక మంచి జరగదా, ఎందుకంటే దానిలో అట్లా డిఫైన్ అయినది. కానీ బట్ నేను మాత్రం మంచి చేస్తానా, నేను మాత్రం చాలా మంచోడిని, మంచి కార్యక్రమాలు చేసిన చాలామందికి ఉపయోగపడిన. ఈ లైఫ్లో చేసినవి ఈ లైఫ్లోనే రిజల్ట్ రావచ్చు, నెక్స్ట్ లైఫ్లో రిజల్ట్ రావచ్చు, ఎప్పుడు వస్తాయని లేదు. కానీ ఏదో వస్తాయి అని చెప్పే ఉద్దేశంతోనో కాదు, ఏదో ఒకటి మాడిఫై చేయాలనే ఉద్దేశంతోనో అది జరగకపోవచ్చు. దాన్ని మనం ఖచ్చితంగా డిఫైన్ చేయలేమన్నమాట. ఓకే, కొన్ని విషయాలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఉంటాయి. కొన్ని విషయాలు ఇప్పుడు బిజినెస్ పెడితే 10 ఏళ్ళ తర్వాత ఫ్రూట్స్ రావచ్చు, పంట రావచ్చు, ఇట్లుంటాయి కదా, అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఉంటాయి. ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి డిఫైన్ చేయాలి. సరే, ఇప్పుడు మనకి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడిని ఇట్లా ఊహించుకుందాం, ఒక పెద్ద బ్యాంకర్గా ఊహించుకుందాం. సో దేవుడికి మనం చేసే పూజలు కోసం నేను అది చెప్తున్నాను. మనం ఏమైతే పూజలు చేస్తున్నామో అవి దేవుడు ఎలా వింటున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి వరాలు ఎలా ఇస్తున్నాడు. ఓకే, మనకు కనిపించని దేవుడు కానీ మనకి కళ్ళ ముందే ఉన్న దేవుడు అనే దేవుడిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదైతే అర్థమైంది కదా, పంచభూతాల ద్వారా దేవుడు యొక్క నెట్వర్క్ ఏదైతే ఉన్నదో పంచభూతాల ద్వారా మనల్ని ట్రాక్ చేసి, సో అవి మళ్ళీ నెంబర్ ఆఫ్ లైఫ్స్ తర్వాత పుట్టి ఆ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని ఆ ప్లానెట్స్ రూపంలో మనకి ఇండికేటర్గా మిగిలిచ్చిందో, ఆ ఇండికేటర్ ఏదైతే ఉన్నదో మహర్షులు మనకు మంచి ఆస్ట్రాలజికల్ సిస్టమ్ని బిల్డ్ చేసి జ్యోతిష్యులకు కానీ అర్థం చేయించే విధంగా ఇది ఇట్ట కాంబినేషన్ ఉంటే ఇట్ట అయ్యేదానికి పాజిబిలిటీ ఉంటుంది, ఇక్కడ మన కర్మరిచ్చే నెగిటివ్ జరగచ్చు, పాజిటివ్ జరగచ్చు అని మనకు చాలా అద్భుతమైన క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ని ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం రైట్గా అర్థం చేసుకొని రైట్గా ఇంటర్ప్రిట్ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటేనే తప్పవుతుంది. అట్లనే దేవుణ్ణి ఎట్లా పూజించాలి అనేది కూడా ఇప్పుడు మనం ఈ స్టెప్లో మనకు అర్థమవుతుంది. ఒక చిన్న ఫ్లో చార్ట్ క్రియేట్ చేసిన కొంచెం ఈజీగా అర్థం కావాలని. దేవుణ్ణి కొంచెంసేపు బ్యాంకర్ అనుకుందాం. మన దగ్గర ఏదైతే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, పుణ్యం పాపం ఏదైతే ఉంటుందో, నెంబర్ ఆఫ్ లైఫ్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయింది ఏదో ఉందని అనుకున్నాం కదా, దృఢకర్మ అది ఇదని. సో ఇదంతా కలిపి ఒక బంచ్ ఆఫ్ ఎనర్జీ అనుకుందాం. దీన్ని మన అకౌంట్ అనుకుందాం. దీనిలో ఉండే క్యాష్ డెబిట్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, అంటే మన దగ్గర ఉన్న పాజిటివ్ బ్యాలెన్స్ అవ్వచ్చు, మైనస్ బ్యాలెన్స్ అవ్వచ్చు, ఇది ఒక ఎలిమెంట్ అనుకుందాం. తర్వాత దీన్ని ఆపరేట్ చేయడానికి బ్యాంకింగ్ స్టాఫ్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారు, మన అకౌంట్ని సరైన విధంగా మెయింటైన్ చేయడము, మనకు సరైన టైంలో మనం విత్డ్రా చేసే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, ఇట్లాంటివన్నీ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. తర్వాత ఫైనల్గా మనం ఉన్నాం, మనకేదో సమస్య వచ్చింది. సమస్య అంటే నేను యాపిల్ కొనుక్కోవాలనుకున్నాను, అదే నా సమస్య. సో నేను ఏం చేస్తాను, సింపుల్గా జియో మార్ట్ ఏదో ఓపెన్ చేసేసి
యాపిల్ ఆర్డర్ పెడతాను 10 కిలోలో 2 కిలోలో ఆర్డర్ పెడతా ఇమీడియట్గా వచ్చేస్తారు. కాజు ఆర్డర్ పెడతాను అవి వచ్చేస్తాయి. సో నాకేమైంది ట్రాన్సాక్షన్ చాలా ఈజీ అయిపోయింది. సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పని అయిపోయింది. కొన్ని సందర్భాల్లో నీ దగ్గర 10 లక్షల రూపాయలు విత్డ్రా చేయాలనుకుంటావు. అప్పుడేమంటాడు, బాబు ఆన్లైన్లో నుంచి మీరు విత్డ్రా చేస్తే మీకు క్యాష్ పంపలేము, నువ్వు బ్యాంక్ వచ్చి తీసుకోవాలయా మా బ్రాంచ్కి అని చెప్తాడు. 10 కోట్లు కావాలన్నావు లేదంటే 50 కోట్లు కావాలన్నావు. సో ఉన్నది నీ దగ్గర బ్యాలెన్స్, కానీ నువ్వు హెడ్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 10 రూపాయల ట్రాన్సాక్షన్ కూడా జరగదు, అకౌంట్ లాక్ అయిపోయి ఉంటుంది. పాస్వర్డ్ ఏదో చేంజ్ అయ్యింది లేదంటే రీసెట్ చేసుకోవాలి, నువ్వు బ్యాంక్ వచ్చి కేవైసీ అప్డేట్ చేయాలి అని డెడ్ లాక్ చూపెడతా ఉంటాడు అనమాట. సో అకౌంట్ డెడ్ అయింది, నువ్వు వచ్చి మళ్ళీ సస్పెన్షన్ తీసేసుకొని మళ్ళీ అకౌంట్ యాక్టివ్ చేసినట్టయితే నీకు సాఫీగా జరుగుతాయి. సో మనకి ఏదైతే ఈ పూర్వపుణ్యం ఏదైతే వచ్చిందో ఇది నెంబర్ ఆఫ్ లైఫ్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయింది. అంటే ఒక 10 జన్మల క్రితం నువ్వు ఏదో ఒక మంచి పని చేసినావు, ఆ మంచి పని చేసినందుకు పలానా విషయంలో ఐస్ క్రీమ్లు అందరికి కొనిచ్చినావు కాబట్టి ఈ లైఫ్లో నీకు ఐస్ క్రీమ్ దాదాపు చాలా ఈజీగా దొరుకుతుంది, అలానే మదర్ రిలేషన్షిప్ బెటర్గా దొరుకుతుంది. ఇట్లా ఏ ఒక పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఇదంతా ఒక అకౌంట్లో ఉన్నది. సర్టెన్ సందర్భంలో మనము ఇంతకుముందు 10 రూపాయల యాపిల్ కొనుక్కున్నట్టుగానే మనం మనసులో అనుకున్న అమ్మాయి అంత రిలేషన్షిప్ బాగుండాలి, ఏ విధంగా కాంప్లికేట్ కాకుండా వెళ్ళిపోవాలి, స్మూత్గా పని అయిపోవాలని కోరుకున్నాం. అనుకోగానే అయిపోయింది. జాబ్ కావాలనుకున్నాం, జాబ్ కూడా అనుకోగానే అయిపోయింది. పెళ్లి కావాలనుకున్నాం, పెళ్లి కూడా అనుకోగానే అయిపోయింది. తర్వాత ఇల్లు కావాలనుకున్నాం, ఇల్లు దగ్గర ఆగిపోయింది. సో ఫలానా ఇల్లు దగ్గర ఆగిపోయినప్పుడు అప్పుడు నువ్వు జ్యోతిష్యపరంగానే నేను ఇప్పుడు ఇల్లు కడతాను, ఏదో మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అప్పుడు జ్యోతిష్యుడు నీకు చెప్పాడు, ఏం చెప్పాడంటే ఫలానా హారోస్కోప్లో ఇది ఇండికేట్ చేస్తుందయ్యా. అదేమి డిసైడ్ చేయట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతి సందర్భంలోనూ ప్లానెట్స్ అయ్యో చేసేస్తున్నాయి మనం అనుకోకూడదు. ఓకే, అయ్యా ఇది ఇండికేట్ చేస్తుందయ్యా, సో కాబట్టి నీకు ఇల్లు కట్టడానికి లేట్ అవుతుందా, పలానా గ్రహానికి నువ్వు శాంతి చేసుకున్నట్టయితే నీకు అన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి అని చెప్తాడు. అమ్మాయి బ్రహ్మాండంగా చెప్పాడు. అయితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ చెప్తాను, ఒరిజినల్గా ఉన్న విషయము చెప్తాను, రెండు చెప్తాను. ఇక్కడ మనం గ్రహశాంతి చేయించుకుందామా, జపం చేయించుకుందామా, హోమం చేయించుకుందామా, ఇవన్నిటికి మాట్లాడతాను. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, నీ దగ్గర బ్యాంక్లో డబ్బులు దాచుకుంటే నీ బ్యాంక్ అకౌంట్కి ఇంపార్టెన్స్, నీ బ్యాంక్లో ఉన్న క్యాష్ ఇంపార్టెంటా, లేదంటే బ్యాంక్లో ఉండే స్టాఫ్ ఎవడైతే పనిచేస్తున్నాడో వానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావా? స్టాఫ్ యొక్క డ్యూటీ ఏంటిది? నీ డబ్బుల్ని సెక్యూర్గా చూసుకోవడము, తర్వాత నీకు ఎక్కడ విత్డ్రా కావాలన్నా విత్డ్రా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడము వాళ్ళ ప్రొసీజర్. వాళ్ళు చెక్ రూపంలో ప్రొవైడ్ చేయొచ్చు, యూపీఐ పేమెంట్ రూపంలో ప్రొవైడ్ చేయొచ్చు, బ్యాంకుకు రమ్మనొచ్చు. ఏ విధమైన ప్రొసీజర్ ఉంటుందో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మనకి వాళ్ళ సర్వీసెస్ని ఆఫర్ చేస్తారు. అలానే హారోస్కోప్లో ఉన్న ప్లానెట్స్ ఎట్లా మన బ్యాంకులో అంటే మన పూర్వపుణ్యానికి వాళ్ళు ఒక సెక్యూరిటీ ఏజెంట్ లాంటి వాళ్ళు అంతే. కాబట్టి వాళ్ళు ఇన్ టైంలో మనకి అన్ని విషయాలు జరిగిపోయేటట్టు ప్రయత్నం చేస్తారు, వాళ్ళ డ్యూటీ అది. సో నువ్వు పరిహారం ఎవరు చేయాలి? పరిహారం చేసినావు, ఒక మిస్టేక్ చేసినావు అంటే పరిహారం ఎవరు చేసినావు అంటే నువ్వు ప్లానెట్కి కాదు చేసేది. నిజానికి ప్లానెట్లు ఏం చేస్తే చెప్తా, ప్లానెట్కి మనం ఎందుకు చేస్తాం అనేది కూడా చెప్తాను. కానీ నిజానికి చేయాల్సింది ప్లానెట్ కాదు, మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని మనం విత్డ్రా చేసుకోవడము. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నీ దగ్గర అద్భుతమైన బ్యాంకులో నువ్వు అకౌంట్ తీసుకున్నావు, చాలా పెద్ద బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంకు తీసుకున్నావు, వాడు బ్యాలెన్స్ లేకుండా అకౌంట్ ఉంటే నువ్వు విత్డ్రా చేస్తే డబ్బులు వస్తాయా? రావు కదా. సో కొంతమంది వచ్చే థాట్ ఏంటంటే, చాలా పూజలు చేసాం, చాలా పరిహారాలు చేసాం, అయినా కానీ మాకు ఎటువంటి ఫలితాలు లేవు. నేనేమంటున్నానంటే, మనం చేసే పూజలన్నీ కూడా అవి విత్డ్రా ఫామ్ లాంటివే. సో మనకి పూర్వపుణ్యం ఉంటే అది ఫలిస్తుంది, అప్పుడే దేవుడు వరమిస్తాడు. దేవుడు కరుణించాడు, వరమించాడు అంటే ఏంటిది? అది నువ్వు గత జన్మలో ఏదైనా చేసుకుంటే అది నీకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అయితే మాకు ఏ విధమైన కరుణ, ఏ విధమైన వరాలు రావా ఈ దైవం నుంచి, దేవుడి నుంచి మనకి ఏం రానప్పుడు అసలు దేవుణ్ణి ఎందుకు పూజించాలి అని అంటే, సో అది మళ్ళీ డిఫరెంట్ థాట్లోకి వెళ్తుంది. కానీ దేవుడు నీకు రైట్ విషయాన్ని రైట్గా అందజేయడానికి ఆయన ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు మనకని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఆయన అనుకుంటే మనకి 1,00,000 రోజుల్లో జరగాల్సిన పని ఒక 10 క్షణాల్లో కూడా అయిపోతుంది. సో ఆ విధమైన పాజిటివిటీకి నీ బిహేవియర్ ఎలా ఉంది ఏంటిది అనేది నాకు పూర్తి స్థాయిలో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కానీ బట్ ఆయన మాత్రం కంప్లీట్లీ దానికి సుప్రీం లార్డ్. సో ఏ విషయం మనకి ఎప్పుడు ఎలా జరగాలనే దానికి ఆయన కంట్రోల్లో పూర్తిగా ఉంటుంది. అది మన పూర్వకర్మ ఆధారంగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ విషయం. ఓకే, తర్వాత నేను ఏం చెప్తున్నానంటే, ఈ పరిహారం ఏదైతే చేస్తున్నామో నువ్వు సెక్యూరిటీ గార్డ్కో లేదంటే పలానా స్టాఫ్ మెంబర్కో పరిహారం చేయకూడదు, నువ్వు సుప్రీం గార్డ్కి చెయ్యాలి పరిహారం. సుప్రీం గార్డ్ అంటే ఎవరు? నువ్వే. నువ్వు చేసే గుడ్ కర్మనే
సుప్రీం గాడ్. దానివల్లనే నీకు పూర్వపుణ్యము గత జన్మ నుంచి పాజిటివ్ ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ కర్మ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనం చేసే ఈ పరిహారాలు అసలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా. ఈ హారోస్కోప్ చూసినట్లయితే శాంపిల్ హారోస్కోప్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. 12 రాసుల్ని 4 4 చొప్పున 4 3 12 రాసులు అయ్యాయి. ఈ 4 నేచర్ ఎలిమెంట్స్ని డిఫైన్ చేశారు. పంచభూతాలు 5 కదా, 4 ఎందుకు ఉన్నాయనంటే సరే చూడండి, 4 అయితే డిఫైన్ చేశారు, అయ్యే చెప్తాను. సో ఫైర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, సో మనిషి బతకడానికి ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలన్నీ కూడా ఇక్కడ డిఫైన్ చేసి ఉన్నాయి కదా. సో వీటి రూపంలోనే మనము దేవుడికి పూజ చేస్తున్నాము. ఈ ఎలిమెంట్ రూపంలోనే పూజ చేసి మనం ఈ పూజ ఏదైతే ఉంటుందో, నేను పలానా అవసరం కోసం నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఖచ్చితంగా విత్డ్రా ప్రాసెస్ అని చెప్తాను. నీ పూర్వపుణ్యాన్ని, పాజిటివ్ కర్మని ఫ్రమ్ ది పాస్ట్ లైఫ్స్ని నుంచి నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తే దాన్ని విత్డ్రా చేసుకుని ఈ లైఫ్లో ఈజీ గోయింగ్గా, అంటే ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాం, వేరే ఊరు, మనకు 10,000 రూపాయలు అవసరమైంది, ఇమ్మీడియట్గా అక్కడ సంపాదించకుండా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, మనం ఎలా వాడుతున్నామో మనకు సమస్య వచ్చినప్పుడు మనం పూజ పరిహారము ప్రొసీజర్ ద్వారా వాటిని విత్డ్రా చేసుకొని వాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికైతే ఆ బ్యాలెన్స్ ఉండదో వాడు ఎన్ని పూజలు చేసినా కూడా, ఎంత మంచి బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఎట్టయితే డబ్బులు రావో, నువ్వు ఎంత గొప్ప దేవుడికి పూజ చేసినా కూడా ఫలితం రాదు. ఖచ్చితంగా నువ్వు తిరిగి మళ్ళీ కష్టపడాలి, స్వశక్తితో మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిందే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనిషి డిపెండ్ అవ్వాల్సింది సెల్ఫ్ ఎఫర్ట్ మీదనే. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, నెంబర్ ఆఫ్ లైఫ్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పాజిటివ్ ఎనర్జీ మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ 100x 1000x రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకే వాళ్ళు చాలా హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉండేదానికి అవకాశం ఉంది. హయ్యెస్ట్ పొజిషన్ అంటే అది డబ్బు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఏదో ఒక విషయం, ఆ విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయంలో అంత ప్రోగ్రెస్ వాళ్ళకి ఎట్టా వచ్చింది ఏంటంటే అది క్యారీ ఫార్వర్డ్ అయింది. నెంబర్ ఆఫ్ లైఫ్స్ నుంచి వాడు ప్రాక్టీస్ చేసాడు. ఒక 10 లైఫ్స్లో వాడు శిల్పిగా ఉన్నాడు అనుకో, వాడు 11వ లైఫ్లో ఎంత ఈజీగా పుట్టుకతోనే మనకు 3 ఏళ్ల పిల్లలు చాలా అద్భుతంగా పాడుతున్నారు, అసలు ఎలా వచ్చేసాయని మనం సర్ప్రైజ్ అవుతాం. సేమ్ అది నెంబర్ ఆఫ్ లైఫ్ నుంచి, పాస్ట్ లైఫ్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సరే, ఇక్కడున్న ఈ ఎలిమెంట్స్లో మనం ఎలా పూజ చేస్తున్నామో చెప్తాను. మనం హోమం ద్వారా దేవుణ్ణి అర్చిస్తాం, తర్వాత జపం ద్వారా దేవుణ్ణి అర్చిస్తాం, తర్వాత నెక్స్ట్ ఏంటిది క్షేత్ర దర్శనం, అంటే టెంపుల్కి వెళ్ళి మనం దేవుణ్ణి పూజిస్తాం. నెక్స్ట్ ఏంటిది తర్పణం, అంటే నీటిలో కూడా మనం తర్పణాలు, దానాలు, తర్వాత అన్నదానాలు, రకరకాల ప్రతి విషయంలోనూ మనం దేవుణ్ణి చూసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనకు కనిపించని దేవుణ్ణి ప్రతి విషయంలోనూ ఉన్నాడా, అంటే ఈ పంచభూతాల్లోనే ఐక్యమై ఉన్నాడని ప్రతి విధంగానూ మనం ఆయనని అన్ని రకాలుగా కొలిసి మనం కావాల్సిన విషయాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో అయితే పూజలు కూడా సైంటిఫిక్గా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అవి ఎట్టనో చెప్తాను. ఇప్పుడు హోమం ఉన్నది. హోమం ద్వారా నీకేమవుతుంది, హోమంలో వాడే హవ్యాల ద్వారా, వాటి ద్వారా నీకు బాడీలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది, ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, ఆరోగ్యం బ్యాలెన్స్డ్గా పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ జపం ద్వారా ఏమవుతుంది, జపం ఎప్పుడైతే చేస్తావో నీ ఫ్రీక్వెన్సీ హై లెవెల్ నుంచి డౌన్కి అయ్యి బ్యాలెన్స్డ్ ఫ్రీక్వెన్సీ అయ్యి ఆలోచనని కంగారుతో, ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి రైట్ విషయాన్ని చేయగలుగుతాం అనమాట. కంగారు పడి మిస్టేక్స్ చేయకుండా. అది తర్వాత క్షేత్ర దర్శనం, అంటే మనం ఒక విశిష్టమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పర్టికులర్ జియోమెట్రిక్ పొజిషన్స్లో ఎప్పుడైతే టెంపుల్స్ ఉన్నాయో అట్లాంటిది విశిష్టమైన ఉద్భవలింగాలు కానీ ఇట్లా రకరకాలుగా ఉంటుంటాయి కదా, ఇవన్నీ కూడా మనకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ మన ద్వారా పాస్ అయ్యి మనలో ఆ చైతన్యాన్ని, పాజిటివిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది. అలానే జలతర్పణం, అంటే ఇప్పుడు నువ్వు నీటిలో వాటిని ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం వేసినప్పుడు, జలతర్పణం చేసినప్పుడు ఆ నీటిలో ఉన్న ఆ జంతువులు అవి తినేవి కానీ, లేదంటే ఒక మనిషికి అన్నదానం చేసేది కానీ, హ్యాపీనెస్ కానీ మనం కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. అది కూడా పాజిటివిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా అనేక మార్గాలుగా మనకి పాజిటివిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇవన్నీ ప్రొసీజర్స్ ద్వారా నువ్వు ఒక విషయాన్ని, అంటే ఇక్కడ ఫిజికల్గా హెల్దీ అయ్యావు, తర్వాత మెంటల్గా హెల్దీ అయ్యావు, తర్వాత పాజిటివిటీ అనేది మనకి ఇచ్చే గుణం పెరుగుతుంది. తర్పణము, దానం ద్వారా మనకి అన్నీ తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా. ఇప్పుడు 10 మంది ఉన్నారు అబ్బా నీ వెనకాల 10 మంది ఉన్నారంటే నీ వెనకాల వాళ్ళకు కూడా నువ్వు సపోర్ట్ చేయాలిగా. వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేశారు, నువ్వు వానికి తిరిగి సపోర్ట్ చేసినప్పుడే కదా నువ్వు గ్రేట్ అవుతావు. సో అలా ఇచ్చే గుణము
హెల్ప్ చేసే గుణము, సపోర్టివ్ గుణం కూడా సర్టెన్ పర్సన్స్లో ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏ విషయంలో మనము బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఏ విషయంలో అగ్రెసివ్గా ఉండాలి, అన్నీ మనకే కావాలనుకోవాలి కదా, అనుకోవడం కాదు కదా. సో ఈక్వలెంట్గా అది షేర్ అవ్వాలి కదా. నేచర్ అనేది ఎప్పుడు కూడా ఈక్వలెంట్గా ఉండేటట్టు చేస్తూ ఉంటుంది. ఇలా మనము ప్రొసీజర్ని ఫాలో అవ్వడం వల్ల మనం ఏదైతే సమస్యలో ఉన్నామో, సమస్య అంతా అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఉన్నా, నేను ఇప్పుడు నాకు పలానా హోమం చేసేయి, పలానా అది చేసేసేయి, పలానా జపం చేసేసేయి, నేను మీకు ఇప్పుడే డబ్బులు పంపిస్తున్నాను, 19,000 శనికి జపం చేసేసేయండి, మాకు అద్భుతంగా రిజల్ట్ రావాలి, ఇంకా తిరిగి ఉండకూడదు, అలాంటి పూజ ఏదైనా ఉంటే మీరు చేయండి, ఏ వేదమైనా చదివి చేయండి అని అంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఓకే, సో నువ్వు బిజినెస్ ప్రాస్పెక్టివ్లో ఏదైతే ఆలోచన చేస్తావో అది సరైన విషయం కాదు. రెండోది, ఇది సెల్ఫ్ రియలైజేషన్ సబ్జెక్టు. తర్వాత ఎవడి విషయం వాడే చేసుకోవాల్సిన విషయం. నీ పని ఒక వేరేటోడు వచ్చి చేయడు, నా పని ఇంకోటి వచ్చి చేయడు, ఎవడి పని వాడే చేయాల్సింది. అట్టనే ఎవడి పూజ కూడా వాడే చేసుకోవాలి. అంటే నీకు తెలియనప్పుడు వేరే వాళ్ళు వచ్చి నీ చేత చేయించడం వేరే విషయం, ఓకే, కానీ ఎవరి విషయం వాళ్ళు పాల్గొని చేయాలి. అంతేగాని నాకు ఆన్లైన్లో హోమం చేశారు, నా కళ్ళ ముందే జరిగింది, నేను అన్ని వేదమంత్రాలు చదివానంటే మరి ఆ హోమంలో వచ్చి నుంచి హవ్యాల వల్ల వచ్చిన ఆ పొగ ఎవరు నీకు ఆన్లైన్లో వస్తుందా? రాదు. ఓకే, అట్టనే జపం వాళ్ళు చేశారండి, నాకు ప్రసాదం పంపించారు, నేను రోజు విభూది పెట్టుకుని గ్లాస్లో కూడా కొంచెం విభూది వేసుకుని తాగుతున్నాను అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జపం చేస్తే నీ మెంటల్ బ్యాలెన్సింగ్ అవుతుంది, నువ్వు రైట్ డిసిషన్ తీసుకుంటావు, సరైన విధంలో బ్యాలెన్స్డ్గా ముందుకు పోతూ ఉంటావు, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. పీస్ ఆఫ్ మైండ్ని మించింది ప్రపంచంలో ఏమున్నది, ఆరోగ్యాన్ని మించింది ప్రపంచంలో ఏమున్నది. సో కాబట్టి అది నీకు కాకుండా వేరే వాళ్ళు నీకు పంపించారంటే ఏదో చిన్నపిల్లల కోసం నువ్వు చేసావు, నువ్వు కోరుకున్నావు అంటే చాలా వాళ్ళు మాకు ఫ్యామిలీకి చాలా సపోర్టివ్ అండి, లాస్ట్ 4-5 జనరేషన్స్గా వాళ్ళందరూ మా కోసం చేసి పెడుతున్నారు, అన్నీ మాకు మంచి జరిగాయి. ఓకే, నీకు మంచి జరగడానికి అదే రీజన్ అని అనుకోకు, కానీ అదొక 1% వాళ్ళు పాజిటివ్ కోరుకునేది ఏదైతే ఉంటుందో అదొక 1%, 2% పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. కానీ నువ్వు స్వయంగా జపం చేసుకున్నావు అనుకో, అది నీ మీద పనిచేస్తుంది కదా. సో నేను చేసుకోలేను సార్ అని అంటే ఓకే, నువ్వు చేసుకోకు, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు చేసుకో, నువ్వు కంపల్సరీ చేసుకోవాలని ఏం లేదు కదా. ఇది ఒక ప్రొసీజర్. నువ్వు మెడిటేషన్ చేసుకుంటావా, యోగా చేసుకుంటావా, వాకింగ్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. ఓకే, కానీ ఇది మంత్రం అనేది ఏదైతే ఉంటుందో ఒక సౌండ్ వైబ్రేషన్స్, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది నేనే చెప్పనవసరం లేదు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పున్నారు, మనం ఇంటర్నెట్లో వెళ్తే బోల్డ్ ఆర్టికల్స్ దొరుకుతాయి. సరే, తర్వాత నెక్స్ట్ తర్పణం కానీ దానం కానీ వీటికి కూడా సర్టెన్ రేషియోస్ ఉన్నాయి. ఇప్పుడు శనిగ్రహానికి ఒక 19,000 కనుక జపం చేసినట్లయితే దానిలో 10% 1900 సార్లు హోమం చేయాలి. హోమం చేసిన తర్వాత 190 సార్లు తర్పణం చేయాలి. తర్వాత నెక్స్ట్ 19 ఇంకా 10% అంటే మళ్ళీ 19 మందికి అన్నదానం చేయాలి. తర్వాత క్షేత్ర దర్శనం చేయాలి. ఈ విధంగా ప్రొసీజర్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ని నేను రాంగ్ అనట్లేదు, ఈ ప్రొసీజర్ కరెక్టే, కానీ మనం అర్థం చేసుకోకుండా చేస్తే అది ఒక మూఢనమ్మకంగా మారిపోతుంది. ఒకటి పలానాది కావాలి కాబట్టి, పలానాది పెండింగ్ ఆగింది కాబట్టి ఇదిగో ఈ పూజ చేస్తే అయిపోతుంది, నేను అందుకే పూజ చేశాను. సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ సార్ వేరే ఆయనకి జరిగింది సార్, నాకు మాత్రం జరగట్లేదు, ఆయనే చెప్పాడు సార్, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. మనం ఫస్ట్ ఏదైతే నమ్ముతున్నామో మనసా వాచా కర్మణ నమ్మినప్పుడు దాన్ని రైట్, అది వస్తుందని ఉద్దేశంతో కాదు, మనం రైట్గా చేసి పక్క జరగడమే కరెక్ట్. అంతేగాని మనం ఆ ప్రొసీజర్ని బ్లేమ్ చేస్తే కూడా అది కూడా మనకు దోషం అనమాట. కాబట్టి అంటే ఏ ప్రొసీజర్ని కూడా నువ్వు ఒకవేళ పర్టికులర్ సిచ్యువేషన్లో దానిలో ఉన్నావు అని అంటే ఆ ప్రొసీజర్ నువ్వు నమ్మినావు అంటే నువ్వు దాన్ని నమ్మి చేయాలి. అంతేగాని బిజినెస్ ప్రాస్పెక్టివ్లో చేయకూడదు. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫలానా విషయం జరగడానికి నేను ఈ పూజ చేస్తున్నాను, ఫలానా జరగడానికి నేను పూజ చేస్తున్నాను అనేది కరెక్ట్ కాదు. ఇంకొక సిచ్యువేషన్ వస్తుంది. ఆయన చాలా పెద్ద గురువు, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, తర్వాత తపస్సంపన్నుడు. ఆయన మాకు ఒక సలహా ఇచ్చారండి. గురుగ్రహానికి దోషం ఉందనేది ఐడెంటిఫై చేసి ఒక 16 ఇడ్లీలు ప్రతిరోజు గురువారం ఒక 16 మందికి పంచమన్నారండి. దాని ద్వారా మంచి జరుగుతుందని చెప్పారండి. మేము చేసామండి, ఆయన చెప్పినట్టుగానే మాకు జరిగిందండి. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వు అక్కడ ఫాలో అయింది ప్రొసీజర్. ఎవరు చెప్తే ఫాలో అయ్యారు? నువ్వు గురువుని చెప్తే ఫాలో అయ్యారు. ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ వచ్చింది. ఈ గొడవ గురించి వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన దగ్గరికి, ఒక ముసలాయన దగ్గరికి పోయి ఇట్లా పోయింది, ఏం సిచ్యువేషన్, నేను ఎట్లా సాల్వ్ చేయాలని అడిగితే ఆయన చెప్పిండు, ఇది ఒక అద్భుతమైన టెంపుల్, ఈ క్షేత్రానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుని రండి, మీకు అన్నీ కూడా సమస్యలు తగ్గిపోయి మీకు మంచి జరుగుతుందని చెప్పారు. చెప్తే వాళ్ళు అదే విధంగా చేశారు. దాని తర్వాత సమస్యలు పోయాయి. జరుగుద్ది, ఇలా కూడా జరుగుతుంది. ఇక్కడ తపోసంపన్నుడైన ఆ గురువు గారు కావచ్చు, ఈ పెద్ద ఆయన కావచ్చు, ఇద్దరు కూడా ఈక్వలే. వాళ్ళు వీళ్ళని గురువుగా భావించి
వాళ్ళు చెప్పింది ఏదైతే ఉన్నదో పాజిటివిటీ, అందరూ ఎండ్ ఆఫ్ ది డే పాజిటివిటీ కోసమే కదా ఆచరించి వచ్చారు. నమ్మకంతో వాళ్ళు ఆచరించి వచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు అది బిలీవ్ చేశారో వాళ్ళ మధ్య గొడవల్ని తగ్గించుకోవడానికి వాళ్ళు కూడా 50% ఫస్ట్ రెడీ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ అనమాట. అక్కడే సగం కాంప్రమైజ్ అయ్యింది. మిగిలింది చేసి రావడం వల్ల అది కూడా సాల్వ్ అయిపోయి ఆటోమేటిక్గా హ్యాపీగా ఉండేటట్టు లీడ్ చేసింది. అయితే ఇక్కడ మనం జ్యోతిషపరంగా పారామీటర్స్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే వాడికి కర్మ తీరే సమయానికే వాడు వెళ్ళి కలుస్తాడు. వాడికి ఆ విధమైన ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆలోచన దొరుకుతుంది. ఆ విధంగా సాల్వ్ చేసుకుంటాడు. ఇప్పుడు పొద్దున్న నుంచి నువ్వు ఒక లాజిక్ తట్టలేదని సాయంత్రం వరకు వర్క్ చేస్తావు. సాయంత్రానికి నీకు ఎవడో ఒకడు ఆన్లైన్లో డాక్యుమెంట్ ఒక వీడియో చూసి అబ్బా భలే దొరికిందిరా సొల్యూషను, భలే చేసి పెట్టాడు అని నీకు అనిపిస్తుంది కదా. అట్టనే ఇది కూడా జరుగుతుంది. అదంతా ఒక మ్యాజిక్ అంది, అది నేచర్ మ్యాజిక్, దాన్ని ఎవరు మార్చలేరు. నీకు పలానా గురువు దగ్గర నువ్వు పలానా తీసుకోవాలనేది అది కూడా నీ చేతులు ఉండదు. అది నీ అదృష్టాన్ని బట్టి ఆ టైంకి అది దక్కుతుంది. అది కూడా మళ్ళీ పూర్వకర్మ నుంచే రాబడుతుంది. పలానా గురువు దగ్గర నువ్వు తీసుకొని నువ్వు వెళ్తావు అనేది డిఫైన్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏంటిదనంటే పాజిటివిటీని అర్థం చేసుకోవడము, పాజిటివిటీని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని అర్థం చేసుకోవడం, అసలు ఏ విధంగా లైఫ్ని బెటర్గా లీడ్ చేయాలనేది అర్థం చేసుకుంటే తర్వాత మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టే మళ్ళొకసారి చిన్నగా క్లుప్తంగా రిపీట్ చేస్తాను. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇప్పుడు మనకి దేవుడి గురించి అర్థమైంది. దేవుడు ఏం చేస్తున్నాడు, మనం చేసే పాజిటివ్ కర్మని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి మళ్ళీ మనకి లైఫ్ పుట్టినప్పుడు మనకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుడిని నమ్మడంలో తప్పు లేదు. ఆ దేవుడే మనకు అన్నీ కూడా వచ్చేటట్టు, టైంకి దక్కేటట్టు, మనకు అదృష్టం కలిగేటట్టు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అన్నీ చేయి, కానీ గుడ్డిగా చేయకు, బిజినెస్ ఓరియంటెడ్గా ఖచ్చితంగా చేయకు. అట్లా చేసినట్టయితే పని చేయవు. 2, మూడోది, నువ్వు పరిహారం చేస్తున్నావు అంటే ప్రాయశ్చిత్తమై పరిహారం చేస్తున్నావు అంటే ఇంకోసారి నేను జీవితంలో ఆ పర్టికులర్ విషయం నేను ఎప్పుడు ఎన్నడూ చెయ్యను అని నువ్వు డిసైడ్ అయ్యి చేస్తున్నావు. అట్ట కాకుండా నేను ఈసారి పరిహారం చేశాను కాబట్టి నెక్స్ట్ టైం దానికి రెట్టింపు చేస్తాను, నెక్స్ట్ టైం చేసే పరిహారం దానికి 4 ఇంతలు చేస్తాను, 4 హోమాలు చేస్తే 10 హోమాలు చేస్తాను, ఈసారి 10 టెంపుల్ తిరిగితే నెక్స్ట్ టైం 100 టెంపుల్ తిరుగుతాను. ఇట్టా చేసినప్పుడు ఎవ్వడు కూడా నేను ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ క్షమించడు. దానికి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి కానీ అవి అవసరం లేదు. ఎనీవే, సో మనం పరిహారం చేస్తున్నాం అంటేనే మనం సెల్ఫ్ రియలైజ్ కావాలి. జీవితంలో ఎన్నడూ కూడా మనం నెగిటివిటీ జోలికి పోకూడదు, పాజిటివ్గా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. 0 ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ వాల్యూ. నువ్వు ఏం చేయకపోయినా మంచిదే కానీ నెగిటివ్ చేయకుండా ఉండేదానికి ప్రయత్నం చేయి. అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, ఒకరిని హర్ట్ చేయడం కావచ్చు, ఒకరిని దగ్గర లాక్కోవడం కావచ్చు. ఎథికల్గా నువ్వు ధర్మో రక్షిత రక్షితలహ, నువ్వు రైట్గా ఉంటే సరిపోతుంది. ఈ పంచభూతాలని మనం ఎన్నడూ కూడా వేస్ట్ చేయకూడదు. సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. పంచభూతాలు అంటే ఏంటిది? గాలి అంటే మాటలు ఇవన్నీ కూడా గాలి ద్వారానే ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి అన్నెసరీగా ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. అది కూడా మనకి ఆ ఎయిర్ ఎలిమెంట్ స్పాయిల్ అయ్యి ఆ ప్లానెట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ అయ్యి మనకి ఎదుటోడు మనల్ని మాట్లాడి ఒక్క మాటతో మనల్ని లైఫ్ను ఎక్కడంటే అక్కడ పెట్టగలుగుతారు ఎదుటోళ్ళు. సో కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టుగా సో రైట్గా ఆ ఎయిర్ ఎలిమెంట్ అంటే మాట్లాడడం అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైర్ ఎలిమెంట్. నువ్వు సరైన పని చేయకపోతే అంటే నీ పని ఏదైతే ఉంటుందో నువ్వు సరిగా చేయకపోతే అది అంటే మనం ఖాళీగా కూర్చున్నాం అనుకో, దానిలో 2 విషయాలు, ఒకటి చేయకపోవడము, ఇంకోటి టైం వేస్ట్ చేయడం. కనబడని కాలం ఏదైతే ఉంటుందో ఈ పంచభూతాల కన్నా అద్భుతమైన విషయం. కాబట్టి ఖాళీగా అసలే ఉండదు. సో ఏదో ఒకటి మంచో చెడో అంటే నీకు అది యూటిలైజ్ అవుతుందా కాదా సంగతి పక్క పెడితే నువ్వు ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళడం. ఇంకోటి ఏంటిది? ఫైర్ ఎలిమెంట్ అదే మనం ఎగ్జిక్యూషను, వర్క్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వాటర్ ఎలిమెంట్ ఏంటిది? ఎమోషన్. సో ఎదుటోడిని హర్ట్ చేయకూడదు, అలానే నీళ్లు వేస్ట్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలి. అది వాటర్ ఎలిమెంట్. నెక్స్ట్ భూమి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం తవ్వేయడం కావచ్చు, ఓవర్గా మిస్యూజ్ చేయడం కావచ్చు, చెట్లు నరికేయడం కావచ్చు, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో కాబట్టి మనం నేల మీద గెంతుతూ నడుస్తూ ఉంటాం. అంటే డిస్రెస్పెక్టింగ్ ఆఫ్ ద థింగ్. అంటే మనకి ఎవరైతే నేల ఇన్ ద సెన్స్ మనకి ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చాడో వాళ్ళ మీద మనకి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. నీకు లైఫ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పగలుగుతున్నానంటే ఈ ప్లాట్ఫామ్ ఉన్నది, నేను యూట్యూబ్కి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, నా కెమెరామ్యాన్కి నేను గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, నేను రాస్తున్నానంటే ఈ పలకకి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఇట్లా ప్రతి విషయానికి కూడా మనకి ఏదైతే సహకరించిందో అవసరం అయిపోయిన తర్వాత మనం దాన్ని వదిలేయకుండా మనకి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు దానికి పాజిటివిటీగా ఓ నమస్కారం చేసుకోవాలి. ఆ విధంగా గ్రాటిట్యూడ్ని కలిగి ఉండాలి. సో ఎర్త్ భూమి మీద నువ్వు బతుకుతున్నావు, సో దానికి నువ్వు గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఏంటిది? వాటర్ ఎలిమెంట్ చెప్పాను. సో ఫైర్ చెప్పాను, ఎర్త్ చెప్పాను, ఎయిర్ చెప్పాను, స్కై అంటే ఏంటిదని నీకు బ్రాడ్ థింకింగ్ని, ఆలోచనని ఎక్స్ట్రీమ్గా ఇచ్చేటట్టు చేస్తుంది. సో వీటిని మనకి ఏవైతే ఆలోచనలు వస్తాయో అన్నీ మనం చేసేయం, కానీ ఓవర్ థింకింగ్ ఇట్లాంటివి లేకుండా చేసేదానికి ఈ ఎలిమెంట్ పనిచేస్తుంది.
సో అది కూడా పాజిటివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి, క్రియేటివ్ థాట్స్ రావడానికి, రకరకాల ఆలోచనలు రావడానికి, ఇవన్నీ విజ్డమ్ రియలైజేషన్ వచ్చడానికి వీటి పనిచేస్తుంది. కాబట్టి మనం సత్సాంగత్యం, మంచోళ్ళతో ఉంటే మంచోడుగా ఐడెంటిఫై అవుతావు, చెడ్డోళ్ళతో ఉంటే చెడ్డోడుగా ఐడెంటిఫై అవుతావు. కాబట్టి ఇవన్నీ కూడా బెటర్ లైఫ్ని ప్రోగ్రెస్ చేసేదానికి ఇవి ఉన్న ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఏంటిదనేది రియాలిటీలో మనం అర్థం చేసుకొని, ఆ ఎయిర్ అంటే నేను ఎప్పుడు కూడా ఏ గాలిని కూడా పాడు చేయలేదండి, నీళ్ళు అంటే నేను అక్కడ అసలు నీళ్ళు వేస్ట్ చేయలేదండి అన్నాడు కూడా. మీరేందో నీటి దోషం ఉందని చెప్పారు, మీరేందో అగ్ని దోషం ఉందని చెప్పారు. ఆ దోషాన్ని మనం రియాలిటీలో అర్థం చేసుకోవాలి, అంతేగాని మెకానికల్గా మనం దాన్ని తీసుకోకూడదు అనమాట. సో ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్లానెట్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న చాయ్ గ్లాస్ ఊహించుకోండి. నేను అది బొమ్మ గీయలేను కానీ ఊహించుకోండి. చిన్న చాయ్ గ్లాస్, దానిలో 9 ప్లానెట్స్ చూడగలిగితే మీకు అన్నీ అర్థమైపోతాయి. ఒక టీ గ్లాస్లో పాలు ఏదైతే ఉన్నదో అది మనకి చంద్రుడు, అది మిల్క్. తర్వాత దానిలో ఏదైతే మనం పంచదార యాడ్ చేస్తున్నామో అది గురువు. సో పాలు, పంచదార అయిపోయింది. నెక్స్ట్ కింద మంట పెడుతున్నాం, అది కుజుడు, రవి అనుకోండి. ఓకే, తర్వాత ఇంకేమున్నాయి మనకి శని. అంటే ఇప్పుడు మంట ఎలగాలన్నా కూడా గాలి ఉండాలి కదా, అంటే ఎయిర్ లేకపోతే నీకు అవి కాదు కదా. తర్వాత పొయ్యి ఎక్కడ పెడతావు, భూమి మీద. సో కాబట్టి అది బుధుడు. సో ఇట్ట కనుక మనం ఊహించినట్టయితే మనకి నవగ్రహాలు వచ్చినాయి కదా, రవి, చంద్ర, తర్వాత కుజ, అలానే బుధ, గురు, శుక్ర ఈజ్ ఫైనలీ యువర్ టేస్ట్. సో అబ్బా బలి చేశాడు అయ్యా టీ అని అనిపించింది. సో ఇలా అన్ని గ్రహాలు కూడా ఆ ప్రతి సందర్భంలోనూ మనం అర్థం చేసుకున్నాం. ఎలా అర్థం చేసుకున్నామో ఈ పంచభూతాలని కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకొని రైట్గా మసులుకుంటే ఆటోమేటిక్గా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో నేనేమంటానంటే, నువ్వు పూజలు, పరిహారాలు పూర్వకర్మని వాడేంత వరకు పనిచేస్తాయి. అయిపోయింది, నీ బ్యాలెన్స్ అయిపోయింది. 10,000 రూపాయల బ్యాలెన్స్, 1,00,000 రూపాయల బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, నువ్వు కష్టపడాలి కదా. కష్టపడింది రాదు కదా. ఆ కష్టం అంటే ఏంటంటే జీవితంలో 5% మనం 3% పక్క పెట్టుకొని మనకి అవకాశం వస్తుంది, ఎదురుగా వస్తుంది. పలానా మా వాడు సరిగా చదువుకోవట్లేదు, కొంచెం మీరు చెప్పండి అయ్యా అని ఓ చిన్న ప్రాబ్లం ఇవ్వచ్చు. లేదంటే ఇది మాకు చిన్న ఇబ్బంది ఉంది, నువ్వు ఒక మాట సహాయం చేయని అడగచ్చు. సో నీ చేతిలో ఉన్నది ఏదైతే ఉన్నదో అది నువ్వు చెయ్యడమే, అది లైఫ్ స్టైల్ కర్మగా చెప్తాను. సో పాజిటివిటీని ఇంక్రీజ్ చేయడం, డూ గుడ్ బీ గుడ్ అని చెప్తారు. సో అసలు ఈ పంచభూతాలని మనం అర్థం చేసుకున్నాం కదా. ఈ హారోస్కోప్లో అసలు ఈ పంచభూతాలను ఎలా చూడాలి, అట్టనే ఆ ప్లానెటరీ పొజిషన్ని బట్టి వాడు లైఫ్ స్టైల్ రెమెడీ ఏం చేయొచ్చు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చెప్తాను. దాదాపు నేను ఒక 100 ఎగ్జాంపుల్ ప్లాన్ చేసినా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. నాడీ కాంబినేషన్స్ మీద అదర్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, రెట్రోగ్రేడ్ రూల్ మీద, వాటి మీద. ఇవన్నీ చెప్పిన తర్వాత అవి చెప్తాను. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చార్ట్ వేస్తాను. ఇది ఒక మెయిల్ హారోస్కోప్, చెప్తాను దీని గురించి. దానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మాస్టర్ సివివి అని ఉన్నారు. మాస్టర్ సివివి ఒక అద్భుతమైన గురువు. ఆయన దానికన్నా అద్భుతమైన విషయం ఏంటిదనంటే, ఆయన ఏదైతే ఒక గైడెన్స్ ఇచ్చారో ఒక కర్మ సిద్ధాంతం గురించి, అది బాగా నచ్చుతుంది. జనరల్గా నాకు ఈ గురువు అనే ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక హీరోకి నేను ఒక ఫ్యాన్ అంటే అది ఎందుకో నాకు అర్థం కాదు, అది ఎక్కదు కూడా అనమాట. కానీ వాళ్ళు ఏదైతే ఒక మంచి యాక్టివిటీ చేసి పీపుల్కి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఏదైనా చేశారనుకో, అప్పుడు నాకు అది అడ్మైరింగ్ అనిపిస్తుంది, ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అట్టనే మాస్టర్ సివివి గారు ఏదైతే చేశారో అది నాకు చాలా బాగా అనిపించింది. ఆయన గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా రకరకాల వీడియోస్ ఉన్నాయి. ఆయన డిసేబుల్స్ గురించి ఉన్నాయి, ఈకే మాస్టర్ గారి గురించి ఉన్నాయి, ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయి, చూడండి, మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఏంటిదంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మదర్ అంటే నువ్వు ఓన్లీ నీ మదర్నే మదర్ అని చూస్తున్నావు. ఓకే, ఫాదర్ నాకు అర్థమైంది చెప్తున్నా. ఓకే, ఫాదర్ అంటే ఈయననే ఫాదర్ అని చూస్తున్నావు. సో నేను పితృదోషం ఉందనగానే పలానా మా ఫాదర్తో నేను సరిగానే ఉన్నాను కదా, మా ఫాదర్ కూడా నాతో చాలా బాగా ఉన్నాడు అనేది ఇట్లా కన్సిడర్ చేస్తారు. కానీ ఆస్ట్రాలజర్ యొక్క ప్రాస్పెక్టివ్ వేరు, అది సమయాన్ని బట్టి సందర్భాన్ని వాడతాడు. కానీ మనకు తెలిసిన లాంగ్వేజ్, దాని ట్రాన్స్ఫర్మేషను రకరకాల సందర్భాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది, కంటెస్ట్ చేంజ్ అవుతుంది కదా. ఇలా రా అని చెప్పేది ఒక పదమే రకరకాల సందర్భాల్లో రకరకాలుగా ఎట్ట వాడతామో, ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ కానీ ఒక వర్డ్ కానీ ఏదైనా జ్యోతిషపరంగా మనం చూస్తే అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాడాలి. సో ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటిదనంటే, కర్మని స్ప్లిట్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ కర్మని చాలా ఈజీగా క్యారీ చేస్తావు. 10 కిలోలు రాయిను అనుకో, 10 కిలోలు రాయిని ఒక్కసారే మోసుకొని పోయినావు అనుకో, ఎట్ట మోసుకోపోగలుగుతావు? 100 కిలోలు రాయి ఉన్నది అంటే నీ కర్మ అనుకో, 100 కిలోల రాయి నువ్వు ఎట్ట మోసుకోపోగలుగుతావు? 100 కిలోలు రాయి మోయాలనంటే ఇక టార్చరే అవుతుంది ఆ మోసినంతసేపు.
అదే నీకొక 10 రోజుల ముందే తెలిసింది. 100 కిలోల రాయిని నువ్వు మోసుకుపోవాలయ్యా అని చెప్పాడు. నువ్వేం చేస్తావు? దాన్ని బ్రేక్ చేసినావు, స్ప్లిట్ చేసినావు. ఐకమత్యమే మహాబలం కదా! విడగొట్టినావంటే ఈజీగా అవుతుంది. కాబట్టి వాటి చిన్న చిన్నగా ఒక కిలో రాయి లెక్క మార్చుకున్నావు. సో బ్యాగ్‌లో ఎళ్ళేటప్పుడు ఏసుకుంటావు, ఆడ పెట్టేస్తావు. ఎళ్ళేటప్పుడు ఏసుకుంటావు, అక్కడ పెట్టేస్తావు. సో ఈ విధంగా ఎప్పుడైతే చేస్తావో నీకు ఈజీ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు నీకు చతుర్థ భావం సమస్య మాతృ రిలేటెడ్‌గా, మదర్ రిలేటెడ్‌గా రావచ్చు, లేదంటే ఫాదర్ రిలేటెడ్‌గా రావచ్చు అని పాజిబిలిటీ చెప్పాడు ఆస్ట్రాలజర్. ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉన్నది, ఛాలెంజింగ్ ఉన్నదని చెప్పిండు. కాబట్టి ఏదైతే అఫ్లిక్ట్ అవుతా ఉంటుందో హారోస్కోప్‌లో దాని పట్ల ఫస్ట్ మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ లైఫ్స్ నుంచి నువ్వు చేస్తున్న కామన్ మిస్టేక్ అది. కామన్ మిస్టేక్‌ని మళ్ళీ మళ్ళీ బ్లండర్ మిస్టేక్ ఎందుకు చేయాలి? చేయకూడదు. సో డిస్‌రెస్పెక్ట్ చేయకు. ఫస్ట్ న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయి. పాజిటివ్‌గా లేకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ 0 ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయాలి. అది ఒకటి. అట్టనే ఇప్పుడు మా మదర్‌కే వస్తే నేను చేస్తానని కాకుండా డిఫాల్ట్‌గా మదర్ ప్రాబ్లమ్ అంటే నువ్వు ఎనీబడీ ఈజ్ ఎ మదర్. ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళినావంటే చాలామంది ఉంటారు సమస్యలతో. వాళ్ళకి నువ్వు ఏం చేయగలుగుతావు? మంచినీళ్ళు ఇవ్వగలిగితే మంచినీళ్ళు, టాబ్లెట్లు ఇవ్వగలిగితే టాబ్లెట్లు ఇయ్యి. తర్వాత కాళ్ళు నొక్కగలిగితే కాళ్ళు నొక్కు, జ్యూస్ ఇవ్వగలిగితే జ్యూస్. కానీ శుక్రుడు కారకత్వం సార్ నేను ఆవిడకి చీరే పెడతాను, ఇంకా ఏమీ చేయను నేను. లేదంటే గురువు కారకత్వం సార్ నాకు భోజనం పెట్టమని చెప్పారు, వాళ్ళందరికీ నేను భోజనం పెడతాను, అదే కరెక్ట్ సార్, అదే నా హారోస్కోప్లో ప్రాబ్లం కాబట్టి అదే చేస్తాను. సో బేసికల్లీ మనం మనుషులము, మనకి మానవత్వం ఉన్నది, ఇట్లాంటి బేసిక్ కామన్ సెన్స్ కూడా మనం మర్చిపోయి ఆ గ్రహాలకి అదే చేయాలి కాబట్టి నేను అదే చేస్తాను, ఇంకోటి ఏది చేయను, నేను వెండే దానం చేస్తాను సార్, బంగారం దానం చేయను, లేదంటే ఇదే చేస్తాను అదే ఇట్లాంటి మనం ఎదుటోడికి హెల్ప్ చేయడానికి లిమిటేషన్ ఏంటిది? మన దగ్గర ఉన్నది మనకు పాజిబుల్ అయింది చేయడం అంతే. దానిలోనూ నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 2 రూపాయలు 3 రూపాయలు కదా మనం చేయమనేది, అంతకుమించి కూడా కాదు కదా. కాబట్టి ఇంకోటి ఆన్లైన్ డొనేషన్లకి దండం. ఎందుకంటే అట్లాంటి ఏ చేయమాకండి. ఒక వ్యక్తికి ఒక లడ్డు వడ్డంలో లడ్డు వేసి ఆడు తిని బాగుంది అని అంటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఆ చిన్నపిల్లవాడి కళ్ళు కావచ్చు, ఆ ముసలావిడి కళ్ళు కావచ్చు, నీకు ఎంత ఆనందాన్ని అనిపిస్తాయి. అట్ట కాకుండా నువ్వు వెళ్ళి ఏదో ఆన్లైన్ డొనేషన్ చేసి 100 లడ్డూలు ఒక బటన్ కొట్టేసేస్తే ఎలా ఉంటుంది? ఆవుకి, గోవుకి ఇగో గడ్డేసామనేది ఆన్లైన్లో ఒక బటన్ ఇచ్చి ఇది క్లిక్ చేస్తే అక్కడ గడ్డి పడుతుంది, ఏదో వీడియో గేమ్ లాగా. అట్లా కనుక నువ్వు చేసినావనుకో నీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కానీ, ఫీలింగ్ కానీ, ఎమోషన్ కానీ రియలిస్టిక్గా ఉండదు. అంతా కూడా మెకానికల్గా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఎక్స్పీరియన్స్ని. కాబట్టి ఏది చేసినా కానీ స్వతహాగా వెళ్ళి చెయ్యండి. సార్ నా దగ్గర టైం లేదు సార్, బ్రహ్మాండం. 4 వారాలు వీకెండ్లు ఉంటే 1 వారం వెళ్ళు. నెలలో 30 రోజులు ఉంటే ఒక్కరోజే అటెంప్ట్ చేయి. రోజు అటెంప్ట్ చేయమని ఎవడు అడిగాడు? నీకు దొరికినప్పుడే వెళ్ళు. లేదు 2 నెలలకు దొరికిన ఎన్ని రోజులకు నీకు దొరుకుతుందో అప్పుడు వెళ్ళు. అసలు నేను వెళ్ళాను సార్, వెళ్ళకు. నీకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా డెడికేటెడ్గా దానికోసమే చేయడానికి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో మన కర్మ ఎట్లయినా తీరుతుంది. నేనేమంటున్నాను, మాస్టర్ సివి గారు చెప్పినట్టుగా మనం స్ప్లిట్ చేసుకుని వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా అది రిజాల్వ్ అవుతుంది. నొప్పి తెలియకుండా మనం 100 కిలోల రాయిని రోజుకో కిలో వేసుకుంటూ పోతే 1000 రోజుల్లో పక్క పెట్టేస్తాం. సో మన కర్మ మనకు తెలియకుండానే హ్యాపీగా మనం తీర్చుకుంటుంటాం. ఇప్పుడు మనకి రకరకాలుగా మొక్కులు మొక్కుతారు. సో ఇప్పుడు నాలుక మీద ఇనప సువ్వతో గుచ్చుకుంటారు, నిప్పుల మీద నడుస్తారు, లేదంటే మోకాళ్ళ మీద టెంపుల్ ఎక్కుతామని చెప్తారు. ఇవన్నీ కూడా కర్మ తీర్చుకోవడానికి ఒక పనిష్మెంట్, శిక్ష వచ్చిందనుకో, నువ్వు వెళ్ళి డిఫికల్టీ పనిష్మెంట్ చేసుకునే దానికన్నా దేవుని పేరు చెప్పుకొని ఈ పాజిటివ్ పనిష్మెంట్ తీసుకుంటూ మనం సఫర్ చేసుకుంటూ మనకు ఆ తీరిన కష్టంతో, ఆ హ్యాపీనెస్తో మన కర్మను తీర్చుకుంటున్నాం. అవన్నీ కూడా పాజిటివే. ఏది తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం. ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం. దాన్ని సైంటిఫిక్గా చూడాలనే ప్రాసెస్లో కామన్ సెన్స్ని కూడా ఒకసారి మిస్ అవుతూ ఉంటాం. ఎనీవే, సో డూ గుడ్ బీ గుడ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. సో పంచభూతాల ద్వారా నేను ఏదైతే ఈ లైఫ్ స్టైల్ రెమెడీస్ సజెస్ట్ చేస్తున్నానో అవి ఓవర్ ద టైము ఈ కాన్సెప్ట్ ఆఫ్ మాస్టర్ సివి గారు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా పాజిటివిటీని స్ప్రెడ్ చేసేలాగా పనిచేస్తుంది. ఎనర్జీ ఏదైతే ఉన్నదో కొన్ని లక్షల రూపాయలు పెట్టి నేను హోమం చేశాను సార్, అయినా కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. సో అది హోమం ఓకే, నువ్వు ఒక్క హోమం చేసుకుంటే నీ వరకు సఫిషియంట్. కొన్ని లక్షలు పెట్టి హోమం చేయాల్సిన అవసరం లేదు. అది నీకు ఇట్లాంటిది అదే నువ్వు అదే డబ్బులతో 90% ఆఫ్ డబ్బులు నువ్వు స్పెండ్ చేసి పాజిటివిటీని క్రియేట్ చేయి. చాలామందికి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు, ఇంకోళ్ళకి ఇంకో రకంగా హెల్ప్ చేయి. సో ఈ ఎనర్జీ అనేది పాజిటివ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నీకు అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కానీ బిజినెస్ ఓరియంటెడ్గా చేయకూడదు. సరే ఎనీవే, సో ఈ హారోస్కోప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దీనిలో మనం ఎలా లైఫ్ స్టైల్ రెమెడీ చూడొచ్చు అనేది నేను చెప్పి దీన్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. రాహుతో ఏదైనా గ్రహం క్లోజ్గా అసోసియేట్ అయితే ఆ గ్రహం వక్రత దోషాన్ని పొందుతుంది. అది నా రూలు. ఇక్కడ
రాహువు తర్వాత శుక్రుడు మిథున లగ్నానికి 6వ ఇంట్లో పడ్డారు. సో వ్యయాధిపతి 6లో ఉండొచ్చు, అది ఒక విపరీత యోగం. రాహు 6లో ఉండొచ్చు, అది కూడా ఒక ఓకే, అదేమీ ప్రాబ్లం లేదు. ఉపచయ స్థానంలో పాపగ్రహాలు ఉండొచ్చు. కానీ శుక్రరాహులు ఎప్పుడైతే కలిశారో ఆ శుక్రుడు యోగకారకుడు అనేవాడు స్పాయిల్ అవుతున్నాడు. అంటే అది వాటర్, అంటే ఎలిమెంట్ ఆఫ్ వాటర్. శుక్రుడు కూడా వాటర్ ఎలిమెంట్. సో కాబట్టి అక్కడ డబుల్ ఇంపాక్ట్ అయ్యి అది మైనస్ రిజల్ట్ ఇస్తూ ఉంది. కాబట్టి యోగకారకుడు అక్కడ చాలా ఇంపార్టెంట్, యోగకారకుడు డిస్టర్బ్ అవుతున్నాడు. దాని మీద శని యొక్క సహజ పాపి, ఆ లగ్నానికి న్యూట్రల్ ప్లానెట్ అయిన శని మరీ యోగకారకుడు కాదు, కానీ న్యూట్రల్ ప్లానెట్ అయిన శని ఎప్పుడైతే దశమ దృష్టితో దాన్ని చూస్తున్నాడో అది కూడా కొంత స్పాయిల్ చేస్తూ ఉంది, డిస్టర్బ్ చేస్తుంది. తర్వాత శుక్రుడు తర్వాత కుజుడు 2 పాపగ్రహాలు. అంటే శుక్ర వాజ్ అసోసియేటెడ్ విత్ ద టూ మెనీ మ్యాన్ఫ్లిక్ట్స్. సో ఎప్పుడైతే శుక్రుడు హ్యాపీనెస్కి వీటన్నిటికీ కారకుడు ఎప్పుడైతే దాన్ని యాస్పెక్ట్ చేస్తున్నాడో హ్యాపీనెస్ కావడానికి అది డిలే చేస్తుంది. అంటే తన ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, సీతాకోక చిలుక గాల్లో ఎగిరితే బాగుంటుందని నువ్వు అనుకుంటే అది ఎగరడానికి ఫస్ట్ గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుక అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అంత నీ పేషెన్సీ టెస్ట్ చేస్తుంది, అట్లా చేస్తూ ఉంటుంది. కాబట్టి అది హ్యాపీనెస్ని స్పాయిల్ చేస్తూ ఉంది, ఎమోషన్ని స్పాయిల్ చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిది, జాతకుడు అనేవాడు డిస్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎమోషన్ చేయకూడదు అనేది తెలుసుకోవాలి, వాటర్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు అనేది తెలుసుకోవాలి. శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి వైఫ్తో రిలేషన్షిప్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలని తెలుసుకోవాలి. నువ్వు ఇచ్చేదే ఉన్నది తప్ప ఎదుటోడు నీకు ఇచ్చేది లేదనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి విషయాలను మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో లైఫ్లో దాని పట్ల, అంటే ఎవ్రీ టైం నేను నిన్ను లవ్ చేయడం, నువ్వు నన్ను తిరిగి లవ్ చేయవా, సో ఇట్స్ అన్నెసరీ అన్న ఫీలింగ్ నీకు రాకుండా, నువ్వు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయినావు కాబట్టి నీకు 50% ప్రశాంతత దొరికింది. సో మిగిలింది అది చాలా కామ్ గోయింగ్గా పోతూ ఉంటుంది, సెల్ఫ్ ఎఫర్ట్తో పోతూ ఉంటుంది. ఇవన్నీ కంబైన్ అయ్యి ఎప్పుడైతే టైంకి అవుతూ ఉంటాయో అప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సార్ 25 ఏళ్ళగా ఎప్పుడు నేను అన్హ్యాపీగా లేను సార్, మీరు ఏదో అన్హ్యాపీ గురించి చెప్తున్నారు, నేను చాలా హ్యాపీగా బతికినా సార్ అని అంటే సీక్వెన్స్ ఆఫ్ దశ. అవన్నీ సౌత్ ఇండియన్ మీల్లో నీకు లడ్డు వచ్చిందా, జాంగ్రీ వచ్చిందా అనేది హారోస్కోప్ ఫస్ట్ నుంచి రీడ్ చేస్తే దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్కటి రీడ్ చేస్తే ఐడియా వస్తుంది. కానీ ఎలిమెంట్ ఆఫ్ అది ఏదైతే ఉన్నదో, ఇది ఈ లైఫ్లో ఈ ఖచ్చితమైన కర్మని మనం అనుభవించేది ఉన్నది తెలిసినప్పుడు, అది కళత్రకారకుడు శుక్రుడు ఉన్నాడు, తర్వాత షష్టాధిపతి అక్కడ కలిసి ఉన్నాడు. సో కాబట్టి వైఫ్ సంబంధించిన హెల్త్ ప్రాబ్లమా, లేదనంటే ఇంకేదైనా రిలేషన్షిప్ ఇష్యూవా, లేదంటే లవ్ ఫెయిల్యూరా, ఇట్లా ఏవైనా ఛాలెంజెస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మన సమయాన్ని సందర్భాన్ని బట్టి మన చాయ్ గ్లాస్లో 9 ప్లానెట్లు కనబడినట్టే ఇక్కడ అది ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, దశని బట్టి. ఇప్పుడు 85 సంవత్సరాల జాతకుడికి నడుస్తున్నాయి అనుకో, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అనేది జరగదు కదా, అప్పుడు ఏదో ఆరోగ్యమో ఆ 6th హౌస్ ఓరియంటెడ్గా జరుగుతుంది. అదే ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్లో ఆ 6th హౌస్లో ప్రాబ్లం జరిగితే ఏదైనా బైక్ మీద వెళ్తుంటే ఇబ్బంది జరగచ్చు కదా. అట్లా రకరకాలుగా అది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. వాటర్ పైనుంచి పోస్తే పల్లానికి వెళ్తే తెలుసు కానీ లెఫ్ట్కి వెళ్తే రైట్కి వెళ్తే తెలియదు. ఇంకోటి చూడండి, చంద్రుడు జలకారకుడైన చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు, దాని బాధకాధిపతి నక్షత్రంలో ఉంటూ మళ్ళీ కుజుడి చేత కూడా ఆస్పెక్ట్ చేయబడుతున్నాడు, గురువు చేత కూడా ఆస్పెక్ట్ చేయబడుతున్నాడు ఈ చార్ట్ లోపల. సో గురువు యొక్క శుభదృష్టి ఉండడం కొంతవరకు మంచిదైంది, లగ్నం మీద ఉండడం మంచిది. కానీ కుజుడు కూడా చూస్తున్నాడుగా, అక్కడ ఒక 25% కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు. సో అది కూడా ఇబ్బంది అనమాట. కాబట్టి ఏదేమైనా కానీ అక్కడ జలదోషం ఉందనేది కనిపిస్తూ ఉంది. కానీ లక్కీయెస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ 6th లార్డ్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో 6thలోనే ఉన్నాడు. అంటే ఆ భావాన్ని స్పాయిల్ చేయకుండా కాపాడుతున్నాడు. ఆ 6th లార్డ్ కూడా రాహుతో కలవలేదు. సో కాబట్టి కుజుడే ఇక్కడ డామినెంట్గా రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆయన లగ్నాధిపతి నక్షత్రంలో ఉంటే లగ్నాధిపతి పంచమంలో పూర్వపుణ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సేఫ్ అయిపోయాడు. అంటే ఎక్కడో ఏదో చేశాడు, అయినప్పటికీ ఏదో పుణ్యం కూడా చేసుకుని ఉంటాడు. చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఆల్టర్నేటివ్గా హ్యాపీనెస్ దొరుకుతుంది. సినిమా కాలేదు సరే, ఇంకోటి ఏదో ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటాడు. ఎట్లా ఒకటి కాకపోయినప్పటికీ కూడా ఆల్టర్నేటివ్ వేలో హ్యాపీనెస్ని ఫైండ్ చేసుకునేది విధంగా, ఆల్టర్నేటివ్ వేలో హ్యాపీగా ఉండేటట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ ఏం చేయాలి జాతకుడు, నేను శుక్రుడికి నేను ఒక 20,000 జపం చేయించుకుంటా సార్, లేదంటే హోమం చేయించుకుంటా, తర్పణం చేయించుకుంటా అంటే అయిపోద్దా? వాడు రియలైజ్ అయ్యి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి, ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి, డిస్రెస్పెక్ట్ ఆఫ్ ది ఉమెన్ చేయకుండా ఉండగలగాలి. సో ఇలాంటి అన్నిటి వల్ల అక్కడ
పాజిటివిటీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్టనే ఇప్పుడు శుక్రుడు అంటే ఏంటిది, చిన్నపిల్లలకి ఆడపిల్లలకి చెప్తారు కదా. సో నువ్వు హెల్ప్ చేయి, కాదు ఏదో ఎక్స్పెక్టేషనల్గా నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు అదంతా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, అదొక పాజిటివిటీ నా మీద లేయర్ బిల్డ్ చేస్తుంది, ఇట్లా ఏం అనుకోమాక. సో జస్ట్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటిదనంటే, డూ గుడ్ బీ గుడ్. మనం ఏదైతే చేస్తున్నామో అది రైట్గా చేసుకుంటూ పోవడం. తర్వాత పంచభూతాలని డిస్రెస్పెక్ట్ చేయకూడదు అనేది ఏదైతే ఉన్నదో ఇంతకుముందు చెప్పినట్టు, ఏ రిసోర్స్ని నువ్వు ఫ్యాన్లు కట్టేసి వెళ్ళకుండా వదిలేసి వెళ్ళిపోవడం, లైట్లు వదిలేసి వెళ్ళిపోవడం అంటే నువ్వు పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు, అంటే ఫైర్ ఎలిమెంట్ని మిస్యూజ్ చేస్తున్నావు. అట్లా ఏ రిసోర్స్ని కూడా ప్రపంచానికి నువ్వు వచ్చిన ఒక గెస్ట్వి, సో జస్ట్ ఉండి బతికి వెళ్ళిపోవాలి. దేన్ని కూడా మిస్యూజ్ చేయకూడదు, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు, నీ బతికేదో నువ్వు బతకాలి, వెళ్ళిపోవాలి, సింపుల్గా అంతే. ఏదైనా హెల్ప్ఫుల్గా ఉన్న సొసైటీకి కానీ, మనుషులకు కానీ, ప్రాంతానికి కానీ, చెట్లకు కానీ నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే ఊరుకో, అంతే. తర్వాత మనకు కనబడిన కాలం అంటే మనకి జీవితం అనేది దేవుడిచ్చిన వరం అయితే దానికి మనకి ఇచ్చిన పారామీటరే కాలం. అంటే మనకి ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో ఇదంతా కాలం దేవుడిచ్చిన వరం. కాబట్టి దాన్ని ఫస్ట్ వేస్ట్ చేయకూడదు. నువ్వు చేయడానికి సార్ అది చేసినా కూడా జరగదు సార్, కాబట్టి నేను చేస్తలేను సార్ అందుకే ఖాళీగా ఉన్నా అని చెప్పొద్దు. సో నువ్వు చెయ్యి 4 సార్లు కాకపోతే 1 సార్లు, ఈ లైఫ్లో కాకపోతే నెక్స్ట్ లైఫ్లో ఖచ్చితంగా అవుతుంది. సో కాబట్టి ప్రయత్నిస్తూ వెళ్తే ఆటోమేటిక్గా అది పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మనం ఫస్ట్ ప్రయత్న లోపం ఉండకూడదు అనమాట. ఓకే, ఎనీవే అర్థం చేసుకొని ఏదైనా చేయండి, కానీ మూఢనమ్మకంలాగా బిజినెస్ ఓరియంటెడ్గా చెయ్యొద్దని చెప్తా. దట్ ఈజ్ ద కంక్లూషను. నేను దీని మీద ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, కొన్ని హారోస్కోప్ని సేకరించుకోండి, ఓ 100-200 హారోస్కోప్స్ మీద టెస్ట్ చేయండి. ఏ ఎలిమెంట్లో దోషం ఉండడం వల్ల వాళ్ళకి ఏ విధమైన సమస్యలు వచ్చినాయో మీరు రాసుకొని పెట్టుకోండి. డెఫినెట్గా నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఆ కేస్ స్టడీస్ చేద్దాం. 1 ఇయర్ అయినా కూడా నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. వాటి ద్వారా మీరు ఈజీగా మీరు హారోస్కోప్ మీద ఎలా దాన్ని అర్థం చేసుకుని ఎలా రైట్గా పీపుల్ని గైడ్ చేస్తున్నారనే దానికి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. సూన్ మనం నెక్స్ట్ వీడియోలో నాడీ ఆస్ట్రాలజీ గురించి చెప్తాను. అసలు నాడీ ఆస్ట్రాలజీలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అసలు మనం ఏది చదువుకోవడానికి మనకేం అవకాశం ఉంది, అది మిరాకిల్ కాదా, లేదంటే అసలు మనం నేర్చుకుంటే ఏమవుతుంది, ఎట్ట నేర్చుకోవచ్చు, సోర్స్ ఏముంది, ఎట్ట ఎఫెక్టివ్గా నేర్చుకోవచ్చు, మహర్షులు ఇచ్చిన నాలెడ్జ్ని అసలు మనం ఇంత నాలెడ్జ్ తీసుకొని మనం ఏడా గుర్తుపెట్టుకుంటాం. నేనైతే చెప్పే కదా మెమరీ పేషెంట్, నేను గుర్తుపెట్టుకోలేని ఎక్కువ విషయాలు, కాబట్టి ఎట్టా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేదే చెప్పే ప్రయత్నం చేస్తాను.